ఎలా ఉన్నారు? హల్లెలూయా. మనము ఎప్పుడు కృప వెంబడి కృపను అనుభవిస్తూ మహిమలో నుండి అధిక మహిమలోకి వెళ్తాం. చెప్పండి, నేను కృప వెంబడి కృపను అనుభవిస్తూ మహిమలో నుండి అధిక మహిమలోకి వెళ్తున్నాను. హల్లెలూయా. నా మార్గము ముందుకే ఉంటుంది, పై స్థాయికే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎప్పుడు వన్ వే, ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్, అప్ అండ్ డౌన్ లైఫ్ ఉండదు మనది. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? చెప్పండి, నాది అప్ అండ్ డౌన్ లైఫ్ కాదు, ముందుకే వెళ్తాను, పై స్థాయికి వెళ్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని సమకూడి మేలు కొరకు మన కొరకు పనిచేస్తున్నాయి. సమస్తము సమకూడి మేలు కొరకు నా కొరకు పనిచేస్తున్నాయి. అన్ని విషయాల్లో దేవుడు నాకు విజయం అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయోత్సవంతో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. గ్లోరీ టు లార్డ్ జీసస్. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఒకసారి ఇలాగే నించునగా రోమా 8వ అధ్యాయంలో మనము 28 నుంచి చదువుదాం. నీవే అద్భుతం దేవా, సర్వశక్తిమంతుడా, మహిమాన్వితమైన దేవా, ఉన్నవాడ నన్నువాడా, బలమైన దేవా, నీలాగా లేరెవరో, నీ శక్తికి సాటి లేదు, నీ కార్యములు ఎవ్వరు చేయలేరు. గొప్ప దేవుడా, అందరూ కలిసి, నీలాగా లేరెవ్వరు, నీ శక్తికి సాటి లేదు, నీ కార్యములు ఎవ్వరు చేయలేరు. గొప్ప దేవుడా, నీ కార్యములు వివరించలేనివయ్యా, నీ సౌందర్యం వర్ణించలేనిదయ్యా, నీ సన్నిధిలో పర్వతాలు కంపించును, నీ నామములో దురాత్మలు పారిపోవును, నీ సామర్థ్యం వివరించలేనిదయ్యా, నామముకు ఏ సాటి లేదయ్యా, నీ నామములో రాజ్యాలు జయించేదము, నీ నామము అన్నిటికన్నా ఉన్నతము, నీవే అద్భుతం దేవా, సర్వశక్తిమంతుడా, హల్లెలూయా, మహిమాన్వితమైన దేవా, ఉన్నవాడ నన్నువాడా, బలమైన దేవా, నీలాగా లేరెవ్వరు, నీ శక్తికి సాటి లేదు, నీ కార్యములు ఎవ్వరు చేయలేరు. గొప్ప దేవుడా, నీలాగా లేరెవ్వరు, ప్రభువైన యేసయ్యా, నీ శక్తికి glorious God we pray, సాటి లేదు, నీ కార్యములు ఎవ్వరు చేయలేరు. గొప్ప దేవుడా, you were awesome, oh God, you're great and mighty God, you're glorious, you are glorious, oh God, the great I am, strong and breasted one,
strong and breasted one. There's no God greater than you, and no God stronger than you. There's no God. God, Do the things that you do. Almighty God. Almighty God. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord Jesus forevermore. Hallelujah. 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 నీ సామర్థ్యం పోల్చలేనిదయ్యా, నీ నామముకు ఏ సాటి లేదయ్యా. నీ నామములో రాజ్యాలు జయించదాం. నామములో రాజ్యాలను జయించెదము. నీ నామము, నీ నామము అన్నిటికన్నా ఉన్నతం. నీ నీ సామర్థ్యం పోల్చలేనిదయ్యా. గ్లోరియస్. హల్లెలూయా. నామముకు ఏ సాటి లేదయ్యా, నీ నామములో రాజ్యాలను జయించెదము. నీ నామము అన్నిటికన్నా ఉన్నతం. నీవే అద్భుతం దేవా, సర్వశక్తిమంతుడా, మహిమాన్వితమైన దేవా, ఉన్నవాడననువాడా, బలమైన దేవా, నీలాగా లేరెవ్వరో, నీ శక్తికి సాటి లేదు. నీ కార్యములు. కార్యములు హల్లెలూయా. చేయలేరు. హల్లెలూయా. గొప్ప దేవుడా. హల్లెలూయా. నీలాగా లేరెవ్వరు. నీ శక్తికి సాటి లేదు. Praise you, Lord నీ Jesus. కార్యములు ఎవ్వరు చేయలేరు. Oh, hallelujah. గొప్ప దేవుడా. Praise the Lord Jesus. Hallelujah. Hallelujah. ఓకే, రోమా 8వ అధ్యాయంలో మనం వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ హోమ్. ప్రైజ్ ద లార్డ్. లెట్స్ సీ. దేవుని ప్రేమించే వారికి అనగా, నాతో రిపీట్ చేయండి, మీరు కూడా చదవండి. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మీరు ఎరిగారా? చెప్పండి. అన్నీ నా కోసమే పనిచేస్తున్నాయి. ఎందుకంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాను. 29 ఏమంటుంది అప్పుడు? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా. నా ఇది చూడండి, కీప్ ద సేమ్ వర్డ్స్. దేవుడు మన్ని ఏర్పరచాడంటే ఆయన కుమారునితో సారూప్యముగా ఉండడానికి. సారూప్యం అంటే టు బి కన్ఫార్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ అని. ఇట్ ఈస్ బీన్ ప్రిడిస్టినేటెడ్. ముందుగా దేవుడు మన్ని ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఎందుకో తెలుసా? మనము ఇలాగా భూమి మీద క్రీస్తుగా ఉండడానికి. అందుకే ఆయన జ్యేష్ఠుడు ఉన్నట్లు. అంటే అర్థం ఏంటి? జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటంటే మాదిరి ఉన్నట్లు. ఆయన మాదిరిగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? వీఆర్ ఆల్సో, మనం కూడా ఆయనలాగా ఉన్నాం. ఇక్కడ వాక్యంలో ఒక ఇంట్రెస్టింగ్ పేరు ఉంది. ఇది జ్యేష్ఠుల సంఘం అంట. ఒక ఆయన జ్యేష్ఠుడైతే మిగతా వాళ్ళందరూ కనిష్ఠులు కాదు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మనం నేర్చుకుంటాం ఏంటంటే, యాకోబు పత్రిక, ఒక నిమిషం అక్కడికి వెళ్ళి ఇటు వద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 verse 18.
ఆయన తాను సృష్టించిన వాటిలో ఆ, మనము ప్రథమ ఫలముగా మనము ప్రథమ ఫలముగా ప్రథమ ఫలం అంటే కదా జ్యేష్ఠులు. యేసు ప్రభువారు ఏదైతే జ్యేష్ఠునిగా చేశాడో దానివల్ల ఆయన ఏం చేశాడంటే మనము ఆయన స్థానంలో ప్రథమ ఫలంగా ఉండేలా చేశాడు. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే తాను సృష్టించిన వాటిలో మనము ఏమవ్వాలంట? ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారం కనెను. అంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? మనము ఈ భూమి మీద క్రీస్తై ఉన్నాం. అంటే అర్థం ఏంటో తెలుసా? అందుకే ఒక వాక్యం రాయబడింది, ఆయన భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడని. దీర్ఘాయుష్మంతుడు అంటే ఎప్పుడైతే ఆయన భూమి మీద జన్మించాడో, ఆయన శారీరకంగా ఆయన పని ముగించి ఆరోహణమయ్యాడో, ఆ తర్వాత కూడా ఆయన ఇక్కడ జీవిస్తున్నాడు. ఎలా అంటే వాక్యంలో ఉంది, సంఘం అనే శరీరం ద్వారా, అంటే నీ ద్వారా నా ద్వారా ఆయన ప్రొలాంగ్ చేస్తున్నాడు. ఆయన అయిపోయాడు, మనం ఇంకొకళ్ళం కాదు. అందుకే మనం ఏకమై ఉన్నామని వాక్యంలో ఉంది. ఏకమైనప్పుడు ఎవరు మనం? వీఆర్ ద ఫస్ట్ ఫ్రూట్స్. మనమే ఆ జ్యేష్ఠుల సంఘం, మనమే ఆ ప్రథమ ఫలం, మనమే ఆ బెస్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బెస్ట్ మనం. చెప్పండి, నేను దేవుని యొక్క బెస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఎట్టి వాడై ఉన్నాడో మనం ఈ లోకంలో అట్టి వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? గో బ్యాక్ టు రోమా 8వ అధ్యాయం. ఇది కొంచెం నిలబడి వినేవే, అప్పుడే ఛార్జ్ ఎక్కుతుంది. అది కావాలి మనకి టు హ్యావ్. నేను ఇక్కడికి ప్లాట్ఫామ్ మీదకి వచ్చే ముందు నేను అన్నాను, నేను అది మీకు రివీల్ చేస్తాను ఆఫ్టర్ వి రీడ్. చూడండి, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠున్నాడు. ఆయన ఒక్క దాంట్లో ముందున్నాడు మనకంటే. ఏంటో తెలుసా? ఆయన శ్రమను అనుభవించడంలో ముందున్నాడు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆయన శ్రమ అనుభవించాడు కాబట్టి ఇప్పుడు మనం అనుభవించక్కర్లేదు. ఆయన బలయ్యాడు కాబట్టి మనం బలవక్కలేదు. ఆ ఒక్క దాంట్లోనే ఆయనకు మనకు షేర్ ఇవ్వలేదు. వావ్, అంటే ఆయన ప్రేమ మనకు అర్థం అవ్వాలి కదా. అంటే ఆయన అందరి పక్షంగా, దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. హెబ్రూలకు రాసిన 2వ అధ్యాయంకి వెళ్ళి అన్నీ చేయొచ్చు. బట్ మీరు టైం తీసుకున్న తర్వాత దాన్ని చదవడానికి ఆయన ముందుండి, ఒక మాటలో చెప్పాలంటే మన వాడుక భాష చెప్పాలంటే, పెద్దన్నగా ముందుండి ఏం చేశాడంట? ఆయన సమస్తమైన ద్వేషాన్ని, క్రూరత్వాన్ని ఆయన తీసుకొని దాని నుంచి వచ్చే గొప్ప ఆనందానికి మనందరినీ భాగం చేశాడు. హల్లెలూయా. సో దేవుడు ఎలా అనుకుంటాం మనం తీసుకెళ్ళి కష్టాల్లో పడేస్తాడు? నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, నువ్వు నమ్మితే. సో ఇప్పుడు ఏం నమ్మచ్చు? ఆ మహిమలో ఆయన పడిన శ్రమ ద్వారా నీకు భాగం ఉందని నమ్మచ్చు. అందుకే ఆయన మన సహోదరులను పిలవడానికి ఆయన సిగ్గుపడట్లేదండి. హల్లెలూయా. సో ఇప్పుడు మనకున్నది ఏంటి తెలుసా? ఇప్పుడు మనము ఆయన అందుకే నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. అంటే ఏంటి అర్థము? అందుకే రోమా 8వ అధ్యాయం మొత్తం చదివితే మీకు 2 అర్థమవుతాయి. ఇప్పుడు కాదు, మొత్తం ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి. క్రీస్తు అనే వ్యక్తి గురించి తెలుస్తుంది మీకు, క్రీస్తు అనే స్థలం గురించి తెలుస్తుంది. చెప్పండి, క్రీస్తు అంటే ఒక వ్యక్తి, ఒక స్థలం కూడా, లేదా ఒక స్థానము అనొచ్చు. అంటే అందుకే ఆయన స్థానాన్ని ఇక్కడ విడిచి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? మనకు ఆ స్థానం ఇవ్వడానికి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నాను ఇక్కడ. అది మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు. సో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నువ్వు చేయి అనకూడదు. ఆయన చేసి ముగించిన దాన్ని మనము ఇక్కడ చేయడానికి మనకు అధికారం ఇచ్చారు. ఆ మనస్తత్వం మీకు వస్తే మీరే చేయగలరు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఆమేన్. ఏమన్నాడు? నా నామమున వారు ఏం చేస్తారు? దురాత్మల్ని పారదోలుతారు. దాని తర్వాత ఏమన్నాడు? క్రొత్త భాష మాట్లాడతారు. క్రొత్త భాషలు అంటే అర్థం ఏంటి? అన్య భాషల గురించి కాదు అక్కడ మాట్లాడేది. మీరు లోకంలో లేని భాష మాట్లాడతారు.
లోకములకి భిన్నంగా మాట్లాడతారు. లోకం పడుతున్నాము పాడవుతున్నాం అంటే మీరు లేదు, మనం పైకి లేస్తున్నాం, మనం సంతోషంగా ఉన్నాం, మనకి విస్తరణ కలుగుతుంది మనం అంటాం. లోకం రిసెషన్ అంటే మనము ప్రోగ్రెషన్ అంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము లోకము అంత లాస్ అంటే మనము అన్ని గెయిన్స్ అంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇదే కొత్త భాష, అంటే వాళ్ళలా లేని భాష. ఏం కొత్తగా మాట్లాడుతున్నావు అంటే, అవును నేను కొత్తగానే మాట్లాడతాను. దేవుడు నా నోట కొత్త మాట పెట్టాడు, కొత్త పాట పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది స్తోత్ర రూపమగు పాట నా నోట్లో దేవుడు ఉంచాడు. అది చూచి అనేకులు ఆయన వైపు తిరుగుతారని వాక్యంలో ఉంది. ఆమేన్. మనుషులు రోగం అంటే మనం లేదు, ఆరోగ్యం అంటాం. ఆమేన్. అది కదా కొత్త పాట. పాడిందే పాట అని పాత అందరిలా పాడితే ఎట్లా? మీరు అలా పాడకూడదు. న్యూస్ పాడిన పాటలు పాడకూడదు, వాట్సాప్ పాడిన పాటలు పాడకూడదు కదా. మీరేం ఏం పాడాలి, ఏం మాట్లాడాలి? మీరు దేవుని వాక్యంలోంచి క్రొత్త భాష మాట్లాడాలి, దీవెన మాట్లాడాలి, గ్రోత్ మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. జనులు అన్నప్పుడు మేము పడతాం అంటే మీరు అన్న లేదు, మేము చక్కగా నిలబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అంతేకాదు ఇంకేముంది తెలుసా? వారు మరణకరమైనది ఏది తాగిన వారికి అని చేయదు. మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఫుడ్స్ వల్ల మీరు ఆరోగ్యంగా లేరు. అవన్నీ మేము ఆరోగ్యం పాడు చేసి వాళ్ళకి సిస్టంలో పనిచేయడానికి పెట్టుకున్నాయి. మీకు తెలీదు మీరు ఎన్ని తింటున్నారో అనవసరమైనవి. అయినా అది దేవుని వాక్యం చేత మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చేత పవిత్రపరచబడుతున్నాయి మీరు తినేటప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఏముంది? పాములను ఎత్తి పట్టుకుంటారు అంటే పాములు ఆడించే వాళ్ళు అవుతారా? కాదు. పాములు ఎత్తి పట్టుకుంటారంటే ఎట్టి అధికారైనా మీరు తీసేయగలరు అక్కడి నుంచి. హల్లెలూయా. ఏ ఇన్ఫ్లుయెన్స్నైనా మీరు మార్చేయగలరు. ఆమేన్, హల్లెలూయా. అండ్ లాస్ట్గా ఉంది, రోగుల మీద చేయి ఉంచితే వారు రికవర్ అయిపోతారు. ఆమేన్, హల్లెలూయా. ముట్టుకుంటే అంటువ్యాధులు రావడం కాదు మనకి, మనం ముట్టుకున్నప్పుడు వ్యాధి అంతమైపోతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇది నేను రాయలేదు మీ బైబిల్లో ముందు నుంచే ఉంది. నేను రాశాను ఏమన్నా? కొంతమంది సీరియస్గా చూస్తున్నాను. పక్కన వాళ్ళు తుమ్మి వెళ్ళిపోతే నాకు వచ్చేసిందండి మనం జలుబు. ఇలాంటివి పాడుతున్నావు కాబట్టి అవన్నీ వస్తున్నాయి. అది కొంచెం వాతావరణం మారింది కదా అంటాం, వెంటనే వచ్చేస్తుంది పాట. దాని ప్లేస్లో కొత్త పాట రావాలి. నా పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నాకు రాదు. హల్లెలూయా. ఏ అపాయము నాకు సంభవించదు. ఆమేన్. ఏంటి ఇలాంటి మాటలు లోకంలో లేవు. వాక్యంలో ఉంది, నా నామమున అంటే ఏసునామంలో అనడం కాదు, నా స్థానంలో ఉండి మీరు చేస్తారన్నాడు. హల్లెలూయా. ఇన్ మై నేమ్. హల్లెలూయా. మీకు సంగతి తెలుసా? ప్రెసిడెంట్ గారి సంతకము ప్రెసిడెంట్ వచ్చి అన్ని చోట్ల పెట్టాడు. అది కొంతమందికి డెలిగేట్ చేస్తాడు. ఆ సిగ్నేచర్ పవర్ని డెలిగేట్ చేస్తారు. అంటే వాళ్ళు అక్కడికి వెళ్తే ప్రెసిడెంట్ వెళ్ళినట్టే. కొంతమందికి మనం ఆస్తుల్లో అన్నిట్లో పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు. కొంతమంది మన స్థానంలో అక్కడ పనిచేయడానికి, మన సైన్ వాళ్ళు పెట్టడానికి మనం శక్తి ఇస్తాం వాళ్ళకి. దేవుడి భూమి మీద మనకి ఇచ్చాడు ఆ పవర్ ఆఫ్ అటార్నీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా నామం అంటే అర్థం తెలుసా? మీరు చేస్తే నేను చేసినట్టే అంటున్నాడు. అయ్యా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? నా నామం అంటే నామం వాడడం కాదు, నా స్థానంలో అని అర్థం, నా క్యారెక్టర్లో ఉంటున్నాడు. మీరు ఎప్పుడైనా డ్రామాలు వేస్తే మనము క్రిస్మస్ స్కిట్స్, డ్రామా అంటే అదే మీనింగ్ వెళ్ళద్దు. స్కిట్ వేసినప్పుడు ఒక్కొక్కరిని తయారు చేస్తాం. మేరీ, యోసేపు. వాళ్ళు నిజంగా యోసేపా? కాదు, ఆ క్యారెక్టర్ వేస్తున్నారు కదా. కొంతమంది మోషే అయితే మోషేలా తయారై వస్తారు. ఫర్ దట్ స్కిట్, ఆ స్కిట్ ప్రకారం వాళ్ళు మోషే కదా, వాళ్ళు ఆ రోల్ ప్లే చేస్తారు. ఇన్ దిస్ బిగర్ పిక్చర్ ఆలోచిస్తే మనం మన రోల్ ప్లే చేయడానికి ఇక్కడ ఉన్నాం. ఏ రోలో తెలుసా? ఈ భూమి మీద క్రీస్తుగా. హల్లెలూయా. నువ్వు చెప్పుకున్నది కాదు. 1 యోహాను 4:17 రెండో భాగం, 4వ అధ్యాయం 17 వచనం 2 భాగంలో ఉంది. ఆయన ఎట్టి పాడే ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో
అట్టి వారమై ఉన్నాను. ఈ రియాలిటీకి అందరు క్రిస్టియన్స్ మేల్కోవాలి. మేల్కుంటే ఏమవుతుంది తెలుసా? నేను ఈ భూమి మీద క్రీస్తే ఉన్నాను. చదవండి, ఆ మాట చదవండి. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు. చెప్పండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? మనము కూడా ఈ లోకంలో, రేపు కాదు, ఈ లోకంలో ఇప్పుడే నా అట్టి వారమై ఉన్నాం. ఇది అర్థమైతే ఎంత బాగుండు. ఈ లోకంలో రేపు కాదు, తొందరగా వచ్చే ప్రభువా, పాడు లోకంలో ఉండలేకపోతున్నా, నేను వచ్చేస్తే నేను తొందరగా వచ్చేస్తాను. ఏడికి వచ్చేస్తావు? తీసుకెళ్ళిపో నాయనా. ఓ పాత పాట ఉంది కదా, మాయాలోకమే కదా, అఫ్ కోర్స్ అని మనం పాడుతాం. అందరు తీసుకెళ్ళి డబ్బాలు వేసి ఆడ పడేస్తారు, పెట్టేసి వచ్చేస్తారు. పరలోకము నా దేశము అని పాడతాం. అప్పుడు వాళ్ళకున్న ఆలోచన ప్రకారం అలా రాశారు. మరి ఆ దేశం ఎక్కడుంది? మనం చనిపోయిన తర్వాత వెళ్తామా? అదొక బ్యాడ్ అండర్స్టాండింగ్. ఇది ఆత్మ సంబంధమైంది. హల్లెలూయా. అందుకే ప్రభువు అన్నాడు, దేవుని రాజ్యం ఇక్కడ అక్కడ అని చెప్పలేం. ఇదిగో ఇప్పుడు మీ మధ్యలో ఉంది, మీలో ఉందన్నాడు. చెప్పండి, నేనే ఆ రాజ్యం, నేను ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తిని, ఆ రాజ్యం నా ద్వారా కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ రాజ్యం యొక్క థింగ్స్ ఎక్కడ కనబడతాయో అక్కడ రాజ్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీకు అర్థమవుతుంది నా మాటలు. సో మనకి ఆయన ఎట్టివాడే ఉన్నాడో మనం ఈ లోకంలో. అంటే ఇక్కడ పని ఉంది కాబట్టి ఇక్కడ ఆ రోల్ ప్లే చేయమని చెప్పాడు మనకి దేవుడు. యు ఆర్ ఇన్ మై ప్లేస్. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థమైంది సార్, నేనేం చేశానో మీరు చేయాలి. ఇప్పుడు ఇంకా గొప్పవి మీరు చేయాలి. ఆమేన్. ధైర్యం తెచ్చుకోండి, ఆ మాటలు మాట్లాడండి. మనం ఏం చేతగాని వాళ్ళగా, ఏం పని లేని వాళ్ళగా లేం. నాకు చాలా పని ఉంది, ఇప్పుడు సమయం తక్కువ ఉంది చేయడానికి, ఇప్పుడిప్పుడే మేల్కుంటే. కానీ చేయాలి, నాకు పని ఉందనండి. సో డోంట్ ప్రే లైక్ దిస్, ప్రభా తొందరగా వచ్చేసాయి వెళ్ళిపోదాం. షాక్ అవుతారు కొంతమంది ఆయన వస్తే. మీకు సంగతి తెలుసా, కొంతమంది క్రైస్తవులు కూడా విడిచిపెట్టబడతారు. అలా జరగడం ఆశ కాదు దేవునికి, కానీ క్రైస్తవులు కూడా ఎత్తబడరు. ఒకవేళ మొత్తానికి ఎట్లా తప్పించుకొని వెళ్ళినా నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళకి పని ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏం పని చేయట్లేదు కాబట్టి. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు అనే వాళ్ళకి అసలు పని ఉండదు. నా మాట అర్థమైందా? వాళ్ళ ఇంత ప్రయాసపడి, ఇంత ప్రార్థనలకి ఇంత రావడం అంత కారణము ఏదో ఒక శారీరక మేలు అనే వాళ్ళు చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే టైం ఉంది మనకి, ఇప్పుడే టైం ఉంది. నా రోల్ నేను ప్లే చేయాలి. సపోజ్ ఆ స్టేజ్ మీద షో వచ్చింది, డైలాగ్ చెప్పాల్సినప్పుడు డైలాగ్ చెప్పాలి కదా. ఇప్పుడు నించున్నారు, ఏదైనా చెప్పాలి. ఒకసారి ఇలాగే ఏదో స్కిట్ జరుగుతుంటే ఆ రోల్ ప్లే చేయాలా. ఒక ఆయనకి రోల్ ఇచ్చారు, ఏమనంటే సత్రంలో ఉండే ఆయన కదా, సత్రపు యజమాని. ఏం చేయాలంటే మరియమ్మ యోసేపు రాగానే డోర్ తెరిచి లేదు స్థలం అని పంపించాలి. వీళ్ళకి నచ్చలేదు, ఈ వ్యక్తికి యోసేపు రోల్ చేయాలని ఉండే. కాబట్టి కోపం వచ్చిందంటే, నాకు యోసేపు రోల్ ఏమంటే ఈ రోల్ ఇచ్చారు, నా డైలాగ్ చిన్నది, నేను చేయను అని కోపంతో బలవంతంగా ఏం లేక అందించినారు. అయితే వాళ్ళిద్దరు వచ్చారు, మరియమ్మ యోసేపు అక్కడికి వచ్చారు. అంటే డ్రామాలో స్కిట్లో వచ్చి, మాకు సత్రంలో స్థలం ఉన్నదా అంటే, ఈయన కోపంలో ఏం చేశాడంటే డోర్ తెరిచి, యోసేపు నీకు స్థలం లేదు, మరియమ్మకు ఉందని తీసుకెళ్ళి మొత్తం స్కిట్ పాడైపోయింది. అంటే మనం నవ్వుకున్నాం, కానీ ఆ రోల్ సరిగా చిన్నదో పెద్దదో కరెక్ట్గా చేస్తే అన్నీ సాఫ్గా వెళ్ళిపోతాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఉంది, దేవుడు అన్యాయస్తుడు కాదు, చిన్న వాటిలో నమ్మకంగా ఉన్న వాళ్ళకి పై వాటికి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది మర్చిపోతారు కదా, ఏం చెప్పాలో మర్చిపోతారు, డైలాగ్ మర్చిపోతారు. పక్క నుంచి అందిస్తుంటారు, చెప్పు. అక్కడ ఆ టీచర్ చెప్తా ఉంటాడు, చెప్పు నీదే అంటే ఫ్రీజ్ అయిపోతారు. అది నీ ఫ్రీజ్ అయినప్పుడు అన్నీ నీ చుట్టూ ఉన్నవి ఆగిపోతాయి కదా. నీ పాత్ర నీకుంది. చెప్పండి, నా పాత్ర నాకుంది.
మీకు అనిపిస్తుంది అన్నీ ఆగిపోయినాయి. కాదు, నువ్వు ఆగిపోయావు కాబట్టి ఆగిపోయాయి. నువ్వు కదిలినప్పుడు అన్నీ కదులుతాయి. దేవుడు మోషేతో అన్నాడు, నువ్వు సాగిపోమని చెప్పు వాళ్ళకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది అంటారు, నేను నాకున్న పరిస్థితిని బట్టి ఏం చేయొద్దు అనుకుంటున్నా పాస్టర్ గారు, ఏం చేయొద్దు అనుకుంటున్నా, సైలెంట్గా ఉండాలనుకుంటున్నా. నువ్వు ఆగిపోయినందుకే అన్నీ ఆగిపోయినాయి. ప్రేయర్ చేస్తున్నారు, వాళ్ళు అరుస్తున్నారు, వాళ్ళు కొట్లాడుతుంటే మోషే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అని అంటే, ఎందుకు నాకు ప్రార్థన చేస్తున్నా? ఐ టోల్డ్ యూ, సాగిపో. కమాన్ టుడే, నీ ఉన్న పరిస్థితిలో నీ పని ఏంటో తెలుసుకొని నువ్వు సాగిపో. ఫైండ్ యువర్ రోల్. ఖాళీగా వచ్చిపోవడం కాదు నా పని. వేరెవర్ ఐ యామ్, ఐ నీడ్ టు వర్క్. హల్లెలూయా. నా పాత్ర నేను పోషించాలి. నోరు తెరిచి చెప్పండి, నా పాత్ర నేను పోషించాలి. నేను అందుకే ఆయన ఎట్టివాడే ఉన్నాడో, నేను ఈ లోకంలో అట్టివారనే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కన్ఫ్యూజన్ అయినా అది దూరం అయిపోవాలి ఈరోజు. నా పాత్ర నాకుంది, నా పని నాకుంది. వన్స్ యు ఆర్ ఆన్ యువర్ మూవ్, నీ పాత్రలు నువ్వు మూవ్ అయినప్పుడు, నువ్వు పని చేసినప్పుడు అన్ని మేలు కొరకు జరగడం ప్రారంభిస్తాయి. నీకు జరిగిన అవమానం కూడా నీకు ఒక సన్మానంగా మారడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అందుకే ఏది నేను ఆపనీయద్దు అసలు. ఓహోహోహో. పొగడుతూ వచ్చినా ఆగద్దు, తిట్లు వచ్చినా ఆగద్దు. ఎందుకంటే నాకు ఇంకా పని ఉంది. పొగడుతూ వస్తే ఇక్కడే ఆగిపోతే ఎట్లా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఆమేన్. ఆనందం మనం సాగిపోవడంలో ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది మంచి మంచి మాటలు చెప్తుంటే ఆగిపోవాలనిపిస్తుంది. నన్ను నాకు పని ఉంది. ఈ పొగడ్తలని ఎందుకు వస్తున్నాయి? నేను నా పనిలో ఉన్నందుకు వస్తున్నాయి. ఇంకా పని చేయాలి, నేను ఇంకా సాగిపోవాలి. నేను హల్లెలూయా. అవమానం అని కూడా ఆలోచించకండి. పక్కన వాళ్ళు చెప్పండి, సన్మానం అని సంతోషించక్కర్లేదు, అవమానం అని ఆలోచించక్కర్లేదు. మళ్ళీ బాగా చెప్పండి. కొంతమంది బాగా చెప్తున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, టాప్ ఇలా అంటున్నారు. అలా చెప్పండి. కొంతమంది చెప్పాడు అయ్యారు అట్లా కదా. ఎస్, హల్లెలూయా. నాకే పని ఉందన్నట్టు తిరగాలి మనం. యాక్టింగ్ కాదు. బైబిల్ ఏమో కలిగిన వానికి ఇంకా ఇస్తానాడు ఆయన. ఆమె అరే మీరు అనుకోవచ్చు, అరే నేను ఇంత పని చేస్తున్నాను మళ్ళీ ఇంకో పని చెప్పాడు దేవుడు. అంతే. ఆయన ఖాళీ కూర్చున్నాడు, ఆయనకి ఇవ్వచ్చండి, ఇవ్వడు ఆయన అలాగా. ఒక్క అవకాశం దొరికింది, మన లోపలికి వచ్చా ఇంకా పోకూడదు, వెళ్ళిపోతూనే ఉండాలి, వెళ్ళిపోతూనే ఉండాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను అలా ట్రైన్ అయ్యాను, నేను సిద్ధంగా ఉన్నాను. అసలు మినిస్ట్రీ అంతా ఇల్లే చేస్తున్నట్టు చెప్తారు. ఇల్లు అంటే అవును అంతే. మేము అసలు ఎవరికి లేవు ఆ పనులు. మిగతా వాళ్ళు లేరా అంటే మాకు తెలియదు, మాకు మిగతా వాళ్ళ సంగతి, మా పని మాది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అలాంటి వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారు, ఎంత ప్రకాశంగా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు. మొక్కలు వెళ్ళిపోతా ఉంటాయి. వాళ్ళని అడిగా అనుకో, మీకేం బాధలు లేవంటే మాకు బాధల సంగతి తెలియదు అంటారు. అవును, మీరు మా ఇంట్లో వచ్చి కూర్చుంటే మీరే పారిపోతారు. కానీ మేము ఎందుకు ఆనందంగా ఉన్నాం తెలుసా? మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మానరు, చేతబడులు చేస్తూనే ఉంటారు మొఖాలు మార్చుకొని. మొఖాలు మార్చే వాళ్ళందరూ చేతబడి బ్యాచ్ వాళ్ళు. ఇదే చెప్పినా నవ్వరు కొంతమంది. మేము ప్రాక్టీస్ లేదు వాళ్ళకి. వాక్యం ఆనందించడి కొంచెం లిటరల్గా తీసుకోవాలి. బాధ పెట్టిన ఎవరైనా గట్టిగా మనం నవ్వేసి వెళ్ళిపోలే. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కానీ బైబిల్లో ఉంది, అవిధేయత సోదె చెప్పుడు వంటిదంట. అంటే అర్థం ఏంటి? చేతబడి చేసినట్టు అవిధేయత అంటే మనం పక్కన వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అలా కొంతమంది అంటే నాకు బాధ కలిగింది కాబట్టి అందరు చూపిస్తా ఇప్పుడు ఆ బాధ ఎట్లుంటుందో. ఉండకూడదు అట్లా. ఓకే, రెడీ రెడీ రెడీ. ప్రైజ్ ఫినిష్ చేద్దాం ఇది. ఆర్ వి ఎంజాయింగ్? చెప్పండి, నాకు నూతన బలం వచ్చింది ఈరోజు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూసా, మన కాళ్ళు మర్చిపోయి నేను నించున్నామని కొంతమంది గుర్తుపెట్టుకొని ఉన్నారు. నేను నించున్నాను, వాళ్ళ కాళ్ళే లాగుతున్నాయి. మనకైతే మర్చిపోయాం. మన కాళ్ళు కూడా ఫ్రీ అయిపోయినాయి, మన ఎముకలు ఫ్రీ అయిపోయినాయి. హల్లెలూయా, ఆమేన్. నేను నవంబర్లో మాస్టర్ క్రిస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, గుర్రాలు నించొని నిద్రపోతాయి, దానికి ఆ ట్రైనింగ్ ఉందంట. ఒకరోజు అనుకున్నట్ట, నేను గుర్రాల కంటే శ్రేష్ఠుని కదా, మరి నేను కూడా ట్రైన్ అవ్వాలా అని
12 గంటలు కూడా నించొని వాక్యం చెప్పి ట్రైనింగ్ అయిపోయినంటే హల్లెలూయా. కొంతమంది ఎప్పుడు నించుని మొదలుకొని కంప్లైంట్ మొదలు, అబ్బా లేపాడు ఆయన ఎప్పుడు కూర్చోబెడతా, ఆయన మర్చిపోతాడు ఒక్కోసారి. టైమర్ పెడితే బాగుండాలి నించుని. అసలు మీరు మర్చిపోవాలా మీరు నించున్నారని. ఆమేన్, హల్లెలూయా. నించోనికే కష్టపడేవాళ్ళు రేపు ఎగరడం ఎలా? సూపర్ సోనిక్ స్పీడ్ కూడా పనికి, అంత స్పీడ్కి వెళ్ళిపోతాం మనం. ఐఎమ్ రెడీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వచ్చిన తొందరగా. దేవుడు నన్ను నిర్ణయించాడు. ఎందుకు? ఆయన సారూప్యంలో లేదా ఆయన స్థానంలో పనిచేయడానికి. మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని. ఇది ఒక ప్రాసెస్ జరిగింది కదా. నిర్ణయం ఎప్పుడో జరిగిందంట మన గురించి. దాని తర్వాత తగిన కాలంలో మనము ముందుగా దేవునికి దూరస్తులుగా ఎక్కడో ఉన్నట్టుగా బతికాం. కానీ ఒకరోజు దేవుడు మన సువార్త వలన పిలిచాడు. ఆమేన్. ఆ సువార్తకు స్పందించి మనం వచ్చాం. అండ్ దెన్ మన నీతిమంతులుగా తీర్చాడు ఆయన. దాని తర్వాత ఎవరు నీతిమంతులుగా తీర్చాను వారిని మహిమపరచాను. నౌ వాట్ ఈజ్ నెక్స్ట్ ఈజ్ గ్లోరీ టు గ్లోరీ. ఎస్, అక్కడ ప్రాసెస్ అర్థమైందా మీకు? స్టెప్స్ చెప్పండి. ఎప్పుడైతే రక్షించబడ్డానో ఆ రోజు నుంచి నా జీవితం మహిమలో నుండి అధిక మహిమలోకి. సో వెన్ ఐఎమ్ మేడ్ రైచస్. సి ఈ అక్కడ చూసారా, ఆయన ఎవరిని పిలిచిన వారి నీతిమంతులు, లేదా ఇంగ్లీష్లో అంటాడు జస్టిఫైడ్. దట్ మీన్స్ జస్టిఫికేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను తీర్మానించాడు నువ్వు నీతిమంతుడు అని. నువ్వు పాపివి కాదు, నీతిమంతుడు అని. దేవుడు నిన్ను, ఇదే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు అర్థమవుతుంది. చూడండి. వెయిట్ వై ఆర్ రషింగ్, లెస్ వెయిట్. ఆ మాటను చూడు. దేవుడు నీతిమంతులు తీర్చిన వారిని మహిమపరచాడు. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళండి. రెడీ. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షము నుండగా మనకు విరోధి ఎవడు? ఎక్స్ప్లెనేషన్ అవసరమా దీనికి? కన్ఫర్మ్ చేసుకోవాలి మీకు. మీరు ఈ మాట మీలో స్థిరపరచుకోవాలి. మీరు చెప్పండి, దేవుడు నా పక్షమై ఉండగా నా విరోధి ఎవరు? మీరు ఆన్సర్ చెప్పాలి. ఉండలేరు ఎవరు అంటే అర్థం ఏంటో తెలుసా? ఐదర్ దే కెన్ బి యువర్ ఫ్రెండ్స్ ఆర్ కీప్ క్వైట్, బట్ దే కెనాట్ బి యువర్ ఎనిమీస్. మీకు అర్థమైతే బాగుంది. ఏదైనా నీకు విరోధంగా ఉండలేదు, ఉంటే నీతో ఉండాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. హల్లెలూయా. నీకు విరోధంగా వచ్చిన ఏ నాలుకనైనా నువ్వు మూసేయగలవంట. నువ్వు వెళ్ళి వాళ్ళతో వాదించక్కర్లేదు. యు సే ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ మీ, హూ కెన్ స్టాండ్ అగేన్స్ట్ మీ? హల్లెలూయా. యూ డోంట్ నీడ్ టు గో అండ్. అందుకే ప్రభువు ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి ఏం జవాబు చెప్పుద్దుమా అని ఆలోచించక్కర్లే. ఆ సమయం మీకు ఇవ్వబడుతుంది. ఎదురాడలేని మాట నీ నోట్లో ఇస్తాడండి దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మీద పడి పోట్లాడక్కర్లేదు, గొడవలాడక్కర్లేదు. యూ జస్ట్ బీ దేర్ and the other voices will be muted. నెక్స్ట్ వచనం ఏముంది? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇది భవిష్యత్తులో చేస్తాడేమో అని చెప్పట్లేదు. ఇది ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఎట్లా అంటే ఎలా చెప్పాలా? మనం అంటాం కొన్నిసార్లు, మనం ఆశ్చర్యంగా అడుగుతాం కదా క్వశ్చన్. ఎవరైనా ఇప్పుడు భార్య భర్తలు భార్య అన్నదనుకో, నన్ను ప్రేమిస్తున్నారండి మీరంటే అంటే నీకు అనిపిస్తుంది అట్లా? ఇది ఏంటంటే మీరు దయచేసి నమ్మండి, ఆయన సొంత కుమారుడు ఇచ్చినవాడు అన్నీ ఇస్తాడు, మీకు ఇస్తాడని చెప్పట్లేదు. సో అందుకే ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. నాకు తెలుగులో బాగా నచ్చింది ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఉంది, తర్వాత అది ఉంది, డాష్ ఉంది. అంటే అర్థం ఏంటంటే మీకు ఆలోచనలో ఇంకా ఉన్న ఆ తేడాలన్నీ ఎండ్ అయిపోవాలి. అక్కడికి తేడా అంతా ఎండ్ అయిపోవాలనండి. అంటే అర్థం ఏంటో తెలుసా? తన సొంత కుమారుని అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ అద్వితీయ కుమారుని, యునీక్
కుమారుణ్ణి మన కోసం ఇచ్చేయడానికి వెనక్కి తీయని దేవుడు మీకు ఆయనతో పాటు సమస్తము ఎందుకు అనుగ్రహింపడు అన్నప్పుడు ఆయనతో పాటు అని ఉంది అంటే అర్థం తెలుసా, ఆయన ఇచ్చాడా లేదా అంటే అన్నీ ఇచ్చేసాడు. అంటే ఈ క్వశ్చన్కి ఇస్తాడు అని ఆన్సర్ కాదు, అది క్వశ్చనే కాదు ఇదని. అంటే మనం ఏమంటారు సార్, అరే నాకేం డౌట్ లేదు, ఇప్పుడు ఆయన సమస్తం నాకు ఇచ్చాడు. నెక్స్ట్ వచనం చూడండి ఎట్లుందో దాన్ని, అందుకే నెక్స్ట్ వచనం కీ అది. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేరం మోపుతారు, ఒకళ్ళు కోర్టుకు తీసుకెళ్తారు కదా, అక్కడ జడ్జి ఉంటారు, అడ్వకేట్ ఉంటారు. అంటే 2 రకాల అడ్వకేట్స్ ఉంటారు కదా, ఒకళ్ళేమో నేరారోపణ చేస్తారు, ఇంకోళ్ళు డిఫెండ్ చేస్తారు. అయితే ఇప్పుడు అంటున్నాడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు. మీరు అనొచ్చు అపవాది ఉన్నాడు కదండి అనొచ్చు. ఓకే పోనీ అలాగనుకుందాం. అపవాది నేరాలు తీసుకొచ్చి మోపాలనుకున్నా, ఒకప్పుడు సహోదరుల మీద నేరం మోపువాడు అనే పేరు అతనికే కదా ఉంది. కానీ ఇప్పుడు మోపే శక్తి లేదు అపవాదికి, లేదు. ఎందుకో మీకు చెప్తాను. ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద చెప్పండి, నేను ఏర్పరచబడ్డాను. నేరం మోపువాడెవడు, మోపినా కూడా దాని గురించి విచారించి తీర్పు తీర్చేవాడు కూడా దేవుడే. ఇప్పుడు ఒక వింత ఏంటంటే జడ్జే మన అడ్వకేట్. తీర్పు లేయాల్సిన ఆయనే మన పక్షంగా ఉన్నాడు. ఇదేం మ్యానిపులేషన్ కాదు, కల్తీ కాదు ఇది. ఈ సేస్ నేరం పక్కబెట్టు, తీర్పు తీర్చాల్సిన ఆయన నీ పక్షంగా నించొని వాదిస్తున్నాడు. ఇంకెవరు వచ్చి మోపుతారు? నోబడీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆయనే నేరం మోపాలి. నేరం మోపాల్సిన ఆయనే మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన మన కొరకు శిక్ష అనుభవించాడు. అంటే అర్థమేంటి తెలుసా, ఇప్పుడు నాకేం తెలుసా, ఐఎమ్ ఫ్రీ. అయితే నేను అనేది నీకు లైసెన్స్ ఇవ్వలేదు తప్పులు చేయడానికి. నో, రాంగ్ అండర్స్టాండింగ్. అది రోమ 6వ అధ్యాయం అంటాడు కదా, కృప విస్తారంగా ఉందని పాపంలో నిలిచి ఉంటాం. నో, నేను అలా చెప్పట్లేదు. కొంతమందికి నేను చెప్పని కూడా అర్థమవుతుంటుంది, కొంత నెగిటివ్ మైండ్. నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అవన్నీ మానేయాలి. మనం ఆ అపరాధ భావాలను వదిలేయాలి. నేను సరిపోను అనే ప్రేయర్స్ వదిలేయాలి. నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని ఆయన, దుమ్ము ధూళి మట్టి పురుగునైనా, ఏమాత్రము ఎన్నిక లేని దానునైనా అని ఒక అరగంట అంటేది కానీ తృప్తి రాదు. అయ్యా పక్కన వాళ్ళ నుంచి నేర్చుకున్నారు ఈ ప్రేయర్స్ మీరు. కొంతమంది చేసి, దేవా మేము కేవలం మట్టి మనుషులము నాయన, ఆమేన్. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే, దేవా నేను మట్టి, బాగాలేదు ఇది అల్లగనాలి, దేవా నేను కేవలము. హే, ఎవరు నేర్పించారు ఈ కోడ్స్ అన్ని? అక్కడేముంది, నిన్ను నీతిమంతులుగా తీర్చిన దేవుడు ఆయనే తీర్పు తీర్చాలి. ఆయనే తీర్చినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు తీరుస్తారు నీకు? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శిక్ష అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శిక్ష విధించువాడే చనిపోయిన క్రీస్తు. శిక్ష విధించాల్సిన ఆయనే మన కోసం చనిపోయాడు. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు అడ్వకేట్గా విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా. నెక్స్ట్ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు. మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు. నేనున్న ల్యాండ్లోనే ఉంటే మీరు ఇప్పటికల్లా గంతులు వేస్తారు, ఆనందిస్తారు. అక్కడ ఏముందో తెలుసా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. ఆహా, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. లిస్ట్ ఇంకేమైనా రాసుకోండి, మీరు ఏమైనా ఆపుతాయా అంటే ఎన్ని అయినా సరే మనకు అవి అలా కనిపించవండి. నెక్స్ట్ వచనం చూడండి. ఇందును గూర్చి రాయబడిన దేవునిగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. నెక్స్ట్ వచనం. అయినను
మనల్ని ప్రేమించిన వాని ద్వారా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే నేను మీకు ఇక్కడ రాకముందు దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏంటో తెలుసా? వీరికి చెప్పు, అన్నిటిలో వరకు విజయం ఉంది. టెల్ మై పీపుల్ దే ఆర్ విక్టోరియస్, దే ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ ఆల్ థింగ్స్. హల్లెలూయా. ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో. ఒక నిమిషం క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ వాట్. ఏంటవి నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు? నో పాయింట్ టు దట్ అండ్ సే ఐ యామ్ విక్టోరియస్ ఇన్ దిస్. ఇందులో కూడా నేను జయం పొందుతాను. ఎస్. ఏంటి అది నీ ముందు ఛాలెంజ్గా ఉంది? నౌ హ్యావ్ దిస్ మైండ్ సెట్ అండ్ టెల్, ఓ ఈవెన్ ఇన్ దిస్, దీంట్లో కూడా నేను సాధిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టం అని వదిలేసినవి కూడా నువ్వు సాధిస్తావు. ఆమేన్, ఆమేన్. నేను మీతో చెప్తున్నాను, మీరు సాధించలేనిది ఏది లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రైజ్ విత్ ఇన్ యూ. నీలో నువ్వు నీ నడుము కట్టుకొని లేచి, నీ మనసు కట్టుకొని లేచి చెప్పాలి, ఎస్ ఐఎమ్ విక్టోరియస్, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. ఆహాహా. గుర్తుంచుకోండి, మీరు కొత్తగా వెళ్ళి జయించట్లేదు, మీకు పేరే జయించిన వారంట. ద రిజల్ట్ హ్యాస్ బిన్ అనౌన్స్డ్, యు ఆర్ విక్టోరియస్. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్? మనం విక్టరీ మార్చ్ చేస్తున్నాం. జస్ట్ విజయం పొందిన వాళ్ళగా నడుస్తున్నాం. అదే మన డ్యూటీ ఇప్పుడు, అదే మన డ్యూటీ. మై డ్యూటీ ఈజ్ టు వాక్ లైక్ ఎ విక్టర్, టాక్ లైక్ ఎ విక్టర్. నా పని ఏంటో తెలుసా? జయించిన వాళ్ళగా నడవడం, జయించిన వాళ్ళగా మాట్లాడడం, హే జయించిన వాళ్ళగా చూడడం. హే, సో అందుకే చెప్పండి, నేను ఓడిపోయిన వాళ్ళగా మాట్లాడను, ఓడిపోయిన వాళ్ళగా నడవను. జయించిన వాళ్ళు ఎట్లా నడుస్తారు? చెప్తలేరు. ఇప్పుడు చర్చ్కి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు జయించిన వాళ్ళు అని వస్తారా? కొత్త కారు కొని బయటికి తీస్తే ఎట్లా వస్తారు బయటికి? అని ఎక్కుతారా? నో, అందరికి తెలియాలి కదా నేను కారు కొన్నాను. కారు కొత్తది, రిబ్బన్లు కూడా కట్ చేయము కొంచెం. దిగేటం 4 సార్లు ఆ చుట్టూ తిరిగి మాడుతుంటాం, అందరూ వచ్చి అడగాలను. హే సి దట్ ఈస్ హౌ యూ నో. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే చర్చ్కి వెళ్తావు. అట్లా వెళ్తారా మీరు చర్చ్కి? మరి వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. హే మేము కూడా వస్తాం మీతో పాటు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట అవసరం లేదు, నీ నడక తీసుకొస్తుంది మనుషుల్ని. దేని వాక్యం ఏమో తెలుసా? 10 మంది నీ కొంగు పట్టుకొని రావచ్చట. అంటే ఎందుకు నువ్వు ఇట్లా వస్తున్నావు అనుకో, ఏమో పాపం హాస్పిటల్ పోయిస్తున్నావు అనుకుంటా. ఏదో పోయింది, ఏదైనా ఏమంటే రేషన్ షాప్కో హాస్పిటల్కి బయటకు పోతారు కొంతమంది, ఉసూరు మన పోతారు. 4 ఇస్తాడు, 2 ఇచ్చాడు కిలోలు, ఆయన గునుక్కుంటూ వస్తారు మందిరానికి వెళ్ళా. యూ షుడ్ కమ్ జాయ్ఫుల్లీ. హే విక్టరీ మార్చ్ లాగా రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రాబా షాథాలా బాలిగా బాహా సకచలబా రేకోస్ కెలే బ్రాంచే కే బాలిగా బాహాస్ కో ప్రోతోసా లేగో సిఖాచా బాలిగా హా సకచబాయా. హే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. హా 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 హా. ప్రభు అన్నాడు వాళ్ళతో, మీరు పెళ్లి బట్టలు వేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా అలంకరించుకోండి, మార్చి చేయండి. ప్రభు అని యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం అండి. హాహా ఆహా. వారు ఆ లోయ చివరికి వెళ్తే ఏమైందంటే వారి శత్రువులందరూ కూడా అయిపోయినారు. విస్తారమైన దోపుసం పడిపోయిందండి అక్కడ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు గమ్మును నువ్వు ఎంతైనా చెప్పు, మీరు ఎంతైనా నడిచి మేము అరవం. బైబిల్లో మీకు తెలుసు కదా, 6 సార్లు తిరగమనంట సైలెంట్గా.
ఏం చేయొద్దన్నాడు. కానీ ఏడో రోజు చివరిగా ఏడోసారి తిరిగి అన్నాడు, గట్టిగా అరవండి ఇప్పుడు అన్నాడు. మీరు బయట 6 రోజులు గమ్మున తిరిగి వచ్చినారు. ఇక్కడికి వచ్చారు కదా, ఏం చేయాలి మీరు? ఇక్కడ గమ్మును అనుకో, మళ్ళీ 6 రోజులు గమ్మును తిరుగుతారు అక్కడ. ఇక్కడ ఏం చేయాలి వచ్చి? బైబిల్ ఏమన్నా తెలుసా? ఏమైనా సమస్త దేశంలారా యెహోవాను గూర్చి పాడి, పాట చేత కాకపోతే ఉత్సాహంగా శబ్దం చేయండి అని. ఎందుకో తెలుసా? అప్పుడు నెక్స్ట్ వీక్ మీరు సైలెంట్గా తిరగడానికి పోరు, అన్నీ కాంకర్ చేయడానికి వెళ్తారు. మీరు మీ దగ్గరే ఉంది తాళం చేయి, పక్కన చెప్పు, నీ దగ్గరే ఉంది, నువ్వు ఏం చేసావు ఇన్నాళ్ళు? నువ్వు చేయలే, నన్ను చేయనీలే. నేను అరుస్తూ పోతుంటే పక్కన నుంచి ఇట్లా అన్నావు ఎందుకన్నా? కొంతమంది ఇట్లా పక్కన వచ్చాను ఆపేస్తుంటారు పక్కన నుంచి. సీక్రెట్ అర్థమైందా మీకు? కోడ్ అది. నేను అందుకే ఈరోజు స్పెషల్ సర్వీస్, ఈరోజు అందుకే నిలబెట్టాను. హల్లెలూయా. నేను అదే విన్నాను ఈరోజు ప్రాఫిట్కి ఏంటో సార్. నెక్స్ట్ 6 days మీరు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ సైలెంట్గా తిరగడానికి వెళ్ళట్లే, అన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాను. యా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైతే సైలెంట్గా వెయిట్ చేసి వచ్చావు పోయిన వారం, ఈ వారం నువ్వు సైలెంట్గా రావు. వాటన్నిటిలో జయం పొంది వాటన్నిటిని తీసుకొని తిరిగి వస్తా. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నువ్వు మెయింటైన్ చేయాల్సింది అదే విక్టరీ మార్చ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వీటన్నిటిలో దేవుడు నాకు విజయం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటిలో దేవుడు నాకు విజయం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. పోయిన వారం ఏం చేయలేకపోయాను, అవసరం లేదు. పోయిన సంవత్సరం ఏం చేయలేకపోయాను, అవసరం లేదు. నాకు వీటన్నిటిలో జయం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I am victorious in all these things. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord. దేవుని అడుగులను స్థిరపరిచాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తన నామ మహిమ కొరకు నీతి మార్గాలను నేను నడిపిస్తాను. హల్లెలూయా. చెప్పండి, వీటన్నిటిలో 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 వీటన్నిటి ఈ నీకు తెలుసా లిస్ట్ అంతా? వీటన్నిటిలో వీటన్నిటిలో. హల్లెలూయా. ఎన్నాళ్ళ నుంచో తెగ నా కోర్టు కేసులో. ఓ హల్లెలూయా. ఎన్నాళ్ళ నుంచో సమాధాన పడని ఫ్యామిలీ గొడవల్లో. ఖరాబా సేఖేలే బాలిగా. ఎన్నాళ్ళ నుంచో తేలని ఆ ఒక అపాయింట్మెంట్ విషయంలో. మా సోఖరోబో సఖతల బాలిగా. కమాన్ కమాన్. హే 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 హే. Hallelujah, 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 hallelujah. Come on. Woo. Hey. Ha. Ha. Praise the Lord. Glory to Lord Jesus. Thank you Lord Jesus. కనబడుతున్నాయా మీకు? రిజల్ట్స్ కనబడుతున్నాయా? Can you see that?
ఎస్, మీరు నాతో ఏకీభవిస్తే మీరు చూడగలరు ఆ విజయాలను మీరు చూడగలరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసాధ్యమైనది సాధ్యమవడం మీరు చూడగలరు. వాక్యంలో ఉంది, మీరు జయించిన వారి కంటే ఎక్కువ. అండ్ నేను వాక్యం చెప్తుంది, ఆ జయం ఇచ్చింది మీలో ఉన్న విశ్వాసమే. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యం నుంచి వచ్చింది. చెప్పండి, నేను దేవుని వాక్యం చూశాను కాబట్టి అది జరిగిపోయింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆనందంగా ఉంటే కూర్చోబుద్ధి అవుతుందా? మీరు కూర్చోలేరు. రాబోయే దినాలు మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు, మీరు అనుభవించే ఆ సాక్ష్యాలు మీరు కూర్చోలేరు. ఆహా, ఐ సీ మెనీ. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా స్వస్థతలు నేను జరగడం చూస్తున్నాను. ఐ కెన్ సెన్స్ దట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మశక్తి వారి ఎముకల్లో పనిచేయడం నేను చూస్తాను. యు ఆర్ నౌ రెస్టోర్డ్. వాక్యంలో ఉంది, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన చావునకు లోనైన ప్రతి అవయవాలు ఆయన బాగు చేస్తారు. There is the unction, the power is available now. వాక్యంలో ఉంది, ఆయన మాట్లాడుతున్నప్పుడు స్వస్థపరిచే శక్తి అక్కడ అందుబాటులో ఉందంట. The healing power is available now. Tap into that. దాంట్లో కనెక్ట్ అవ్వండి. ఒక ఎలక్ట్రిసిటీ ప్రవహించినట్టుగా మీలో ప్రవహిస్తుంది. మీ అవయవాల్లోకి అది ప్రవహిస్తుంది. అందుకే ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు లిఫ్ట్ ఎ హ్యాండ్. మీ చేతులు ఎత్తడం ఎంతో అవసరం. అండ్ ప్రైజ్ హిమ్. దట్ పవర్ విల్ ఫ్లో త్రూ యూ ఇన్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ లైఫ్. ఇన్ ప్రతి జీవితపు కోణాల్లోకి అది ప్రవహిస్తుంది. కొంతమంది అనుకుంటారు, ఇంకా అయ్యగారు ఏం చెప్పడం మొదలు. నో, ఐ ఆల్రెడీ ప్రీచ్ సో మచ్, ఐ మినిస్టర్డ్ సో మచ్. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్ జీసస్. యు ఆర్ ఎ సైన్ అండ్ వండర్. ప్రభు అంటున్నాడు, మీరు ఒక సూచనగా ఉన్నారు, మీరు ఒక వింతగా ఉన్నారు, మీరు ఒక అద్భుతంగా ఉన్నారు. అనేకులు మిమ్మల్ని చూసి దేవుని మహింపరిచేటట్లుగా ఉన్నారు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఎముకల్లో బలం ఉంది. మీ నరాల్లో వాటిని మీలో ప్రవహించే రక్తము ఏ విధమైన ఇష్యూస్ లేకుండా ప్రవహించడానికి అలాంటి ఫ్లో మీలో ఉంది. ఆహాహా, ఆహాహా. గ్లోరీ టు లార్డ్ జీసస్. మీ గుండెకి చాలా బలం ఉంది. ఓ, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఓ, యువర్ హార్ట్ ఈజ్ స్ట్రాంగ్. ఏ హార్ట్ అటాక్ రావడానికి దానికి అది అటాక్లో లేదు, అది విక్టరీలో ఉంది. నీ హార్ట్, మీ హార్ట్ని మీరే అటాక్ చేయకండి విత్ యువర్ వర్డ్స్. ఇంగ్లీష్లో హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ని ఎవరు అటాక్ చేశారు? హూ అటాక్డ్ యువర్ హార్ట్? యూ అటాక్డ్ ఆర్ సంబడి యూ అలౌడ్ దెమ్ టు అటాక్? ఐ రిఫ్యూజ్ ఎవ్రీ అటాక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువైన యేసు నామములో నేను రిఫ్యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుందని డాక్టర్ చెప్తే వాళ్ళకి చెప్పండి, మీ గుండెని మీరు అటాక్ చేయకండి, ఎవరిని అటాక్ చేయనీకండి. రిలీజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఆహా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. చిన్న నడుము నొప్పి వస్తే కిడ్నీ సమస్యని అటాక్ చేసుకోదు మీ కిడ్నీని. మీ కిడ్నీ కూడా దేవునితో పని ఉంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, మీలో కొంతమంది భయపడి ప్రయాణాలు మానేశారు. కొంచెం దూరం వెళ్ళాలంటే భయపడుతున్నారు. కానీ ఈరోజు మీరు ధైర్యం తెచ్చుకోండి, బలం తెచ్చుకోండి. మీరు దూర ప్రయాణాలు చేస్తారు, సుదూరమైన ప్రయాణాలు చేస్తారు. సమ్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్. ఓ, నేను అక్కడికి వెళ్తే ఎలా ఉంటాను. కొంతమందికి దే హ్యావ్ సర్టెన్ థింగ్స్ ఎంత ఇంపాక్ట్ చేశాయంటే మైండ్ మీద.
సమ్ పీపుల్ ఆర్ సో అఫ్రైడ్. చాలా భయపడుతున్నారు. సంబడి హెస్ కమ్ టు మీ అండ్ సెడ్, పాస్టర్ గారు మీరు ప్రవచించారు, మీరు ఫలానా దేశం వెళ్తారని చెప్పారు, మీరు ఆపర్చునిటీ వచ్చిందండి, కానీ ఇప్పుడు భయం వేస్తుంది అక్కడ వాతావరణం. నేనను ప్రవచనం వచ్చిందంటారు, దానికి ఆపర్చునిటీ వచ్చిందంటారు, ఇంకా భయం దేనికన్నా. అంటే మరి అది చల్లగా ఉంటుంది కదండి. నాకు మామూలు ఇక్కడ చలే పడదు, జలుబు వస్తుంది. ఇక్కడ చలికే నాకు ఆయాసం వస్తుంది, అక్కడ చలికి ఏమవుతుందో. నేనను వెన్ యూ రిసీవ్ బై ద వర్డ్, వాక్యం చేత నువ్వు పొందిన తర్వాత భయపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. నేను మీతో నేను ఇందాక అన్నాను, మీరు డౌట్ఫుల్గా ఉండేనేమో, నేను నిల్చోండి నాతో పడాను. నేను అన్నది ఉట్టికే కాదు, టు మేక్ యూ స్టాండ్ ఎవ్రీవేర్, అంటే అన్ని చోట్ల మీరు నిలబడడానికి. చెప్పండి, నేను చక్కగా నిలబడి ఉంటాను. వాక్యంలో కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతిశయిస్తాను. వారైతే కృంగి నేల మీద పడ్డాను, నేను లేచి చక్కగా నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రాబో దినాల్లో వాళ్ళెంతో భద్రంగా ఉన్న వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతారు, కానీ మనము వాటన్నిటిలో చక్కగా నిలబడి ఉంటాం. మార్గం ఏర్పడి దాంట్లోంచి దూరం వెళ్ళిపోతాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్వరు కనుగొనని మార్గాలు దేవుడు మన కొరకు ఇస్తాడు. అది మీలో ఉంచాడు. అది మీకు ఆ సమయానికి ఆ ఆలోచన వస్తుంది, మీరు అది చేస్తారు. మీకు స్వరం వినబడుతుంది, ఇది మార్గం ఇలాగ వెళ్ళని. మీరు వెళ్తారు, వెళ్ళినప్పుడు అంటాను, ఇది ఎంతమంది ఎవరికి తెలియదు, వీళ్ళకెలా తెలిసింది? ఎందుకంటే మనము వాటిని తెలుసుకోవడానికి ఏర్పరచబడ్డాం. చెప్పండి, నేను ఏర్పరచబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్. ఎస్ 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 మనం లేచి చక్కగా నిలబడుచున్నా. ఏ దాంతో వాక్యాన్ని కలిపితే అది స్థిరపడిపోతుంది. దానివల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఒక డాల్ అవుతుంది. దాంతో మీరు అపవాది వేసే ప్రతి బాణాన్ని ఆర్పివేస్తారండి. హల్లెలూయా. ఏదైనా మాట్లాడండి ప్రపంచంలో, చూసే నో 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 నో, ఆపేసి లాభం ఏంటి? దాన్ని తర్వాత మీరు అటాక్ కూడా చేయాలి. మీ దగ్గర ఉన్న క్రొత్త భాషతో అటాక్ చేయాలి. మీ దగ్గర నుంచి వచ్చే విశ్వాసపు భాషతో అటాక్ చేయాలి. మీరు పలికే నిరీక్షణపు మాటలతో అటాక్ చేయాలి. ఆమేన్. కొంచెం టైం పట్టిన ట్రైన్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఎక్కడికి వెళ్ళినా పొద్దున్న లెగుస్తారు. కొంతమంది పొద్దున్న లేవగానే కాళ్ళు పట్టేస్తుంటాయి కదా. కొంతమంది ఇక్కడ కూడా ఉండొచ్చు. కొంతమంది నాకు పొద్దున్న లేస్తే ఒక అరగంట పడుతుందండి నా కాళ్ళు సెట్ అవ్వడానికి. అదేందో నా కాళ్ళు కాదన్నట్టు నొప్పులు వస్తుంది. మీరు అప్పుడు వెంటనే ఏం చేయాలి అసలు? లెగిసి అమ్మా అనద్దు. నాకు లెగిసగానే విక్టరీ మార్చ్. విక్టరీ మార్చ్లో రెండోది ఏంటి? నీ నోటి కూడా పని ఉంది. నడుస్తూ మా సకాల బరి ఖబా సంద్రల గబహా సోకోబో లిబహా సెకేబే లిగాహాస్ కే జిలే బ్రా చోకోబో లిగాహాస్ కే టెలే బాలిగానా సోత్రోదోకుసి. ఆత్మలో మాట్లాడుతూ ఉండు. కొంచెంసేపు అయిన తర్వాత రెత్తెలేకే బా సిఖబాయ మార్రా సోకోలో బౌ షాఖా చల బాలిగాహా రెహో సెలే మాందెలే బా. మీకు ఎంతమంది ఫోన్స్ ఉన్నాయి? ఫోన్ బ్యాటరీ లో అయితే ఏమవుతుంది? కొన్ని ఫీచర్స్ పనిచేయవు. కెమెరా ఓపెన్ చేస్తే నో అంటుంది. ఛార్జ్కి పెట్టిన తర్వాత ఓపెన్ అవుతుంది. అప్డేట్ రావాలంటే ఛార్జ్ పెట్టాలంటుంది కదా. కీప్ యువర్ బ్యాటరీ ఛార్జ్డ్ ఫర్ ద అప్డేట్. సో యూ డోంట్ నీడ్ అవుట్ సైడ్ అప్డేట్స్. నీలో నీకు అప్డేట్స్ ఉన్నాయి. నీలో నిన్ను అప్గ్రేడ్ చేసే ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే అన్ని భాషలు మాడుతుంటావు, ద ఛార్జ్ విల్ ఫ్లో, ద ఛార్జ్ విల్ ఫ్లో, ద ఛార్జ్ విల్ ఫ్లో. ఆ ఛార్జ్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, యువర్ ప్రతి అణువణువున ఛార్జ్ వచ్చేస్తుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. రెడీ? ఆర్ యు రెడీ? మీరు ఎట్లా తయారైనారంటే ఇప్పుడు నేను కూర్చోమని కూర్చుని వెళ్ళలేరు. చూసారా, మీ కాళ్ళు మర్చిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఏం లేదు, నేనేం ప్రాక్టీస్ చేయలేదు. నేను ఎప్పుడైతే వాక్యంలో ఉంటానో నా కాళ్ళు మర్చిపోతాయి.
నించున్నామని. అంతసేపు నించుంటాడు, ఆయనకి నొప్పులు రావని, వాళ్ళ నొప్పులు నాకు రుద్దాలని చూస్తాడు. చాలా ఎక్కువసేపు నించున్నారు సార్, మీరు అలసిపోలేదా అంటే, నేను ఎందుకు వాళ్ళ కోసం అలా, అవును కొంచెం కొంచెం. ఒకప్పుడు తెలియనప్పుడు అలా చేసేవాడిని. హల్లెలూయా చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే ఓకే, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు కూర్చోడానికి కష్టపడుతున్నారు. దట్ ఈస్ గుడ్, యు ఆర్ ట్రైన్. మ్యాక్సిమం మెసేజ్ అయిపోయింది ఆల్రెడీ. నేను ఒక 7 థింగ్స్ ఇస్తాను మీకు, అది రాసుకోండి, మనం ప్రార్థన చేసేద్దాం ఈరోజు. వీఆర్ రెడీ, వీఆర్ డన్. నెక్స్ట్ 5-10 మినిట్స్లో ఐ విల్ క్లోజ్. కొంతమంది అమ్మయ్యా. ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా, వచ్చే వారం నుంచి ఆరాధన మనం మారుస్తున్నాం. మార్నింగ్ సర్వీస్ 7 o'clockకి, మెయిన్ సర్వీస్ 9:30కి. 9:30 to 12:30కి మిమ్మల్ని పంపించేస్తాం. ఆ తర్వాత మీరేమని చేసుకోండి. జోక్ చేయట్లేదు, సీరియస్గానే. అండ్ మార్చ్ 1st వీక్ సర్వీస్ ఈజ్ ఓన్లీ 1 సర్వీస్. నేను ముందే అనౌన్స్ చేస్తున్నాను. ఆ రోజు మనకు ఒక ప్రత్యేక కూడిక ఉంది ఏలూరులో, స్పెషల్ మీటింగ్కో. సో అది 9 to 11 సర్వీస్ అది. ఓకే, డోంట్ వరీ, మనమేమి టైమింగ్ తగ్గేయట్లే, ముందుకు వెళ్తున్నాం అంతే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఎవరు కొండ మీదకి వెళ్ళాలో వాళ్ళు కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. నా మాట అర్థమైందో లేదు. there can be people who can travel with me on the mountain, but we will have a service time 12:30 వరకే. ఆమేన్, ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ది లార్డ్. సీ, 7 లక్షణాలు నీలో ఉండాలి. నువ్వు ఒక జెన్యున్ జెన్యున్గా దేవుని యొక్క కుమారుడు కుమార్తె అయితే, నువ్వు జెన్యున్ క్రిస్టియన్ అయితే, రిలీజియస్ కాదు. లేదా మన భక్తులు అంటాం కదా తెలుగులో, దాని ఇంగ్లీష్లో సెయింట్ అంటారు. సెయింట్, ఒక ట్రూ సెయింట్ ఆఫ్ గాడ్కి ఉండాల్సిన లక్షణాలు నేను మీకు త్వరగా ఇస్తాను. ఇవి మీలో ఉంటే మంచిదే, ఉన్నదాన్ని పెంచుకోండి, లేకపోతే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇవి మీ యొక్క స్పిరిచువల్ కాన్షియస్నెస్ని అలర్ట్గా ఉంచుతుంది. ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తే, లాస్ట్ ఇయర్ మనము ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోగానే, జూలై 1st వీక్ రాగానే, నేను సర్వీస్కి వచ్చిన తర్వాత నేను అన్నాను, అమెరికా కొరకు మనం ప్రార్థన చేయాలని. ప్రార్థన చేసిన తర్వాత నేను అన్నాను, దేర్ ఆర్ కొన్ని వ్యతిరేకంగా ప్లాన్స్ ఉన్నాయి, వాటిని మనం కట్ చేస్తున్నాం. నేను అప్పుడు చెప్పాను ఏమనంటే, ఈసారి మరలా ప్రెసిడెంట్ ట్రంప్ అవ్వాలి, దానికోసం మనం ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే అది జరగాల్సిందే, కానీ దెర్ ఆర్ సమ్ థింగ్స్. మీకు గుర్తుంటే దట్ ఈస్ ప్రిసైజ్లీ అది ఎందుకు వచ్చిందంటే, ఐ హ్యాడ్ ఏ ప్రీవియస్ డే ఒక విజన్. ఏంటంటే, నాకు ఆ టైంలో నాకు తెలియదు యాక్చువల్గా, అది July 4th ఈజ్ అమెరికా డే అని, ఇండిపెండెన్స్ డే అని. బట్ ఐ ఫర్గాట్ సమ్హౌ. బట్ నెక్స్ట్ డే సాటర్డే నైట్ దేవుడు నాకు ఈ విషయం చూపించినప్పుడు, సండే వచ్చి రాగానే ఫస్ట్ ప్రేయర్ తీస్తాను. అన్నాను, మనకి కొన్ని విషయాలు దేవుడు మనకి ముందుగానే సూచించి బయలుపరిచిన విధంగా నేను అన్నాను, సెకండ్ టైం ఇది ఆయన గెలవడం చాలా ఇంపార్టెంట్ అన్న. దాని తర్వాత మనం ప్రార్థన చేసాం. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయింది. ఆ మధ్యలో నేను కొంతమందితో మాట్లాడాను, ఆన్ స్టేజ్ మాట్లాడలేదు, దట్ హౌ ఇంపార్టెంట్ ఆయన రెండోసారి గెలవడం. ఆ తర్వాత నేను అయిపోగానే మన బేగంపేట సర్వీస్లో, సూపర్ న్యాచురల్ సర్వీస్లో అయిపోయిన వెంబడే మనకు సర్వీస్ అయింది. అక్కడ నేను పూర్తిగా 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా బోధించి చెప్పాను. బికాస్ సైన్ వైజ్గా 2 ట్రంపెట్స్ అయిపోయినాయి. అంటే 2 ట్రంపెట్స్ ఉండవని లేదు నేను. ఆ ట్రంపెట్ మెయిన్ ట్రంపెట్ ఉంది, బట్ బైబిల్లో ఉంది, ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ బైబిల్లో ఉంది, సెకండ్ ట్రంప్ అని ఉంటుంది. ఆ మాట మీద నేను టీచ్ చేశాను. నేను చేసేసిన తర్వాత ఐ హ్యాడ్ డిడ్ ఇట్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నేను అది ఐ హ్యాడ్ కన్ఫర్మేషన్స్ త్రూ ద స్పిరిట్ అండ్ ఐ డిడ్ ఇట్. దానికంటే ముందు కూడా కొంతమంది డిస్కస్ చేసినప్పుడు వెంటనే నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు, కాల్ చేశారు, అన్నారు, పాస్టర్ గారు మీరు అన్నారు కదా ట్రంప్ రెండోసారి వస్తే దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ మనకి అర్థమవుతాయని సూచనగా, మరి వచ్చారు కదా అంటే అంటే నేను అన్నాను ఎస్. ఆ తర్వాత లాస్ట్ నిన్న పోయిన వీక్లో పాస్టర్ క్రిస్ గారి దగ్గర లవ్ వరల్డ్ స్పెషల్స్ అని అయ్యాయి. దాంట్లో ఫస్ట్ డే ఆయన సేమ్ థింగ్స్ మాట్లాడారు.
నాట్ ఫస్ట్ డే కదా, సెకండ్ డే ఆయన అన్నాడు, ట్రంప్ రెండోసారి గెలవడం ఒక సైన్ అన్నాడు. ఆయన ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ జరిగిందో అదే విషయాలు చెప్పి ఆయన ఒక మాట్లాడుతూ ఒకటి అన్నారు, నాట్ మెనీ హ్యావ్ థాట్ లైక్ దిస్ అని. బట్ నేను అడుస్తున్నాను, నేను ఇక్కడ ఉన్నాయా గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మీకు చెప్తున్నాను. అండ్ 3 weeks బ్యాక్ నేను మళ్ళీ ర్యాప్చర్ గురించి మాట్లాడుతూ మీతో అన్నాను, ర్యాప్చర్ అందరికీ గుడ్ న్యూస్ కాదు అన్నాను కదా. మీరు సిద్ధపడి లేకపోతే, మీరు తగినట్టుగా పని చేయకపోతే అదొక షాక్ అవ్వచ్చు మీకు అన్న. మీరు అనుకోవచ్చు, మీరు ఎలా పట్టుకుంటారండి అలాగా అంటే, కొంతమంది అనుకోవచ్చు, మరి ఎవరికి తెలియనివి మీకు ఎలా తెలియవచ్చు? మీకు కూడా తెలియచ్చు అవి. మీకు ఆ కెపాసిటీ ఉంది మీలో. దాంట్లో ముఖ్యమైనది దేవుని వాక్యం. మీ అందరికీ తెలుసు, 2020లో కూడా మనం అలాగే పనిచేసాం, అవునా కదా? సో మనకి అందుకే నేను చదివినప్పుడు అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఉదాహరణకి నేను క్విక్గా కొన్ని విషయాలు మీకు సైన్గా ఇవ్వాలంటే, అమెరికాలో ఏ ప్రెసిడెంట్ కూడా అయితే 2 సార్లు వరుసగా అయిపోయాడు, లేదంటే ఒకసారి అయ్యి వెళ్ళిపోయాడు. ఒకసారి అయ్యి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి రావడం అవ్వలేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కానీ ఎందుకు అలా జరిగింది? దానికి 2 కారణాలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో మీకు అర్థం అవ్వాలి. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు పేరు జోక్ కాదు. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో మీకు 51వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఇది రాసి 2000 సంవత్సరాలు అయిపోయినాయి కదా. 2000 సంవత్సరాలు రాసింది కూడా ఇంగ్లీష్లో రాయలేదు ఆయన. బైబిల్ రాయబడింది న్యూ టెస్టిమెంట్ గ్రీక్ భాషలో. సో మీరు అర్థం చేసుకోండి, గ్రీక్ భాషలో రాసిన ఆయనకి ఒక రోజు వస్తుంది, దాంట్లో ఇంగ్లీష్లో ట్రంప్ అనే పదం వస్తుంది. మీకు అర్థమవుతుంది బాగుంది. ఆ ట్రంప్ పదం మీద ఒక వ్యక్తి వస్తాడు. ఇవన్నీ ఆయనకి హీస్ నా. కానీ దేవుని వాక్యం ఎంత సమయాన్ని బట్టి ఎంత స్పెషల్గా ఉంది. ఆమేన్. ఆయన అన్నాడు, అందుకే ఆయన ఒక భాషలో మాట్లాడు, ఇదిగో మీకు ఒక మర్మము చెప్తున్నాను. ఇట్స్ ఎ మిస్టరీ. అంటే అర్థమే తెలుసా, అది ఎప్పటివరకు మిస్టరీ? దాన్ని ఎవరైతే దాని వెనకాల పడి దాన్ని పట్టుకొని, బైబిల్లో మీరు దానియేల్ బెస్ట్ ఎగ్జాంపుల్. దానియేల్కి ఒక సంగతి తెలుసు ఏంటంటే, ఆయన ఇర్మియా గ్రంథాన్ని ఫాలో అవుతున్నాడు. ఇర్మియా గ్రంథ ప్రకారంగా అర్థమేంటో తెలుసా, 70 సంవత్సరాలు అయిపోతే ఇజ్రాయెల్ మళ్ళీ బయటకు వచ్చేయాలి ఆ క్యాప్టివిటీ నుంచి, ఆ బానిసత్వం నుంచి. దానియేలు 9వ అధ్యాయంలో మనం అక్కడికి వెళ్ళి వద్దాం. దానియేలు 9వ అధ్యాయంలో ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారా? కూర్చోమన్నాను కానీ మీరు సైలెంట్ అయ్యారా? హల్లెలూయా. దానియేలు 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమార్తెైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన ఎలా? అందుకే చాలా ఇంపార్టెంట్ మీరు దేవుని వాక్యాన్ని ఎప్పుడు స్టడీ చేయడం. మీకు అలవాటు లేకపోతే చేసుకోండి కొత్తగా. ఇంకా టైం వేస్ట్ చేయకండి. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకండి. దేవుని వాక్యం మీలో ఉండాలి. మీరు 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 తెలుసుకోవాల్సింది ఎలా అంటే, ద హోల్ బైబిల్ ఎక్కడెక్కడ ఏమున్నాయనే పిక్చర్ మీలో ఉండాలి. అంతవరకు మీరు ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు చదివేయండి. అంటే మీరు బైబిల్ ఓపెన్ చేయకుండానే ఫలానా దగ్గర ఏముంటుందనే ఆ పిక్చర్ ఉండాలి మీలో. నేను ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నాను అనుకోండి, దాని కనెక్షన్గా మీలో పరిశుద్ధాత్ముడు పనిచేయాలంటే దాని కనెక్షన్ ఒక చోటు ఉంటుంది. దాని యొక్క ఇంపల్స్ మీలో రావాలంటే, ఒక స్పృహ రావాలంటే మీరు ముందే చదువు ఉండాలి. మెసేజ్లో నేను మాట్లాడుతున్నప్పుడు 3 రకాల వాళ్ళు వింటారు. ఒకళ్ళు ఒక్క మాట చాలు ప్రభు అనే వాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి? కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక్క మాట చాలు దేవుడు మన మార్చడం, ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట కోసం వస్తారు అది. అందుకే సర్వీస్ అంతట్లో ఒక్క మాట గుర్తుంటుంది. అసలు వినని వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. అందుకే ఒక్క మాట, మీరు ఆ మాట చూడ గారు, అబ్బా అక్కడైతే దేవుడు నాతో మాట్లాడండి. మిగతా అంతా ఏం చేశాడు మరి దేవుడు? సో 2వ రకం ఎవరు? మొత్తం వాక్యం వింటారు. కానీ 3వ రకం ఎవరు తెలుసా? నేను చెప్పంది కూడా వింటారు. మీకు అర్థమైతే ఎంత బాగుంటుంది నేను చెప్పింది. దట్ మీన్స్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నానే, ఇవన్నీ మీరు వింటున్న మీకోసం సవరించి మాట్లాడినవి.
మీరు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో ఆగుతున్నానే, అప్పుడు నేను మాట్లాడిన లోపల సంగతులు ఇంకా ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు మీరు అన్నీ మాట్లాడరుగా, మీకు లోపల ఉన్నవన్నీ మాట్లాడితే అందరూ బారిపోతారు కదా. సో మీరు ఏం చేస్తారు? సవరిస్తారు. వినే వాళ్ళని బట్టి సవరిస్తారు. సో మాట్లాడనివి ఎన్ని ఉన్నాయి. అందుకే యేసుప్రభువారు ఒక చోట, ఇంకను మీతో అనేక సంగతులు మాట్లాడాల్సి ఉంది నేను, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అంటే అర్థమైంది తెలుసా? నాకైతే చాలా ఉంది మీకు చెప్పాలని, బట్ అంటే ఈజ్ నాట్ టెలింగ్ నాకు గుర్తొస్తున్నాయని కాదు. నో, హీఈస్ ద వర్డ్. ఆయన కంప్లీట్ వాక్యం. ఆయన అంటున్నాడు ఇప్పుడు కాదు, దేర్ ఈజ్ ఎ టైం. ఎప్పుడైతే సత్య స్వరూపి ఆత్మ మీకు వస్తాడో ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అంటే ఆ కంటిన్యూస్ మినిస్ట్రీ మీలో జరిగే ఏర్పాటు చేస్తాను నేను. ఆమేన్. అంటే అర్థమైంది తెలుసా? ఇఫ్ యూ లిసన్ టు మీ ఇన్ ద సేమ్ వే, నేను చెప్పని కూడా మీరు వింటారు. మీరు వెళ్తున్నప్పుడు మీతో అవి సంభాషిస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే నేను చెప్పిన దానికంటే ఎక్కువ వినోళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళలేరు. మీరు అంటారు, సార్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చాను, ఎందుకంటే కొంచెం బాగాలేదు, ఈ కాదు అది కాదు, మీకు కొంచెం ఫ్రీ టైం ఇస్తే, మీరు ఈ మాట చెప్తుంటే నాకు ఇలా వచ్చింది, మీరు ఏమంటారు దీని గురించి అని. అప్పుడు అలాంటి వాళ్ళకి మనం వదలం, అక్కడ ఎక్కువ టైం ఇస్తాం. మీరు ఏదైనా దాని అవసరత గురించి వచ్చారనుకో, ఏమనుకోకండి, నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటే మీకు మంచిది. ఏదో అవసరత గురించి బలం వచ్చి నుంచి నాకు సరే పోనీ ఇప్పుడు వెళ్ళిపోండి అంటుటాం. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే అందరిని పంపించేసి వాళ్ళతో కూర్చుంటాం. ఎందుకు? అదే కావాలి దేవుని రాజ్యంలో. ఆమేన్. ప్రభువారు అందుకే ఏం చేశాడు తెలుసా? ఎవరైతే ఆయన చెప్పిన దాని వెనకాలన్న పట్టుకున్నారో వాళ్ళతోనే స్పెండ్ చేశాడని. చిన్న సమూహాలను పంపివేశాడని. వాళ్ళతో అన్నాడు లెట్స్ సిట్ డౌన్. ఒక శాంపుల్ చూపించాడు ఆయన. ఏంటో తెలుసా? ఆయన తీసుకెళ్ళాడు వాళ్ళని ఆయనతో పాటు ప్రార్థన చేయడానికి. ఆయన ఎలాగా రూపాంతరం పొందాడో చూపించాడు. అదేం కొత్తగా కాదు, ఆ రోజే పొందలేదు, అది ఆయనకి ఎప్పుడు జరిగే ఎక్స్పీరియన్సే. అంటే ఆయన లోపల ఎంత ఉందో వాళ్ళకి ఒక చిన్న శాంపుల్ ఇచ్చాడు. అది ఆయన అన్నాడు దిస్ ఈజ్ ద సేమ్ థింగ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. అందుకే పేతురు గారు తన పత్రిక రాస్తున్నప్పుడు మేము ఆ స్వరాన్ని విన్నాము, మేము ఆ దర్శనాన్ని చూసాము, ఆ గొప్ప తెల్లవారి వేకువ చుక్క లాంటి వాక్యం మా హృదయాల్లో కూడా ఇప్పుడు ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు మాకు కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి. అందుకే ప్రభువారు అన్నాడు మీరు చూసి ఆనందించడానికి కాదు, మీరు దీంట్లో ప్రవేశించడానికి నేను మిమ్మల్ని పిలిచాను. సో ఇట్ ఈస్ లైఫ్ టు లివ్, నాట్ టు టాక్ ఓన్లీ. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? అర్థమవుతున్నాను నా మాటలు. సో మూడో రకంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను, మీ కొరకు ఆశపడుతున్నాను. అంటే అర్థమైంది తెలుసా? నేను చెప్పిన దానికంటే మీరు ఎక్కువ వినగలగాలి, ఇన్ లైన్ టు వాట్ ఐ సెడ్. అప్పుడు మజా వస్తుంది. అప్పుడు మీకు సమస్యలు ఏమి ఉండవు ఇంకా, ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉన్నారు. సమస్యకి టైం లేదు, ఇంకా శోధనకు టైం లేదు, మీరు తప్పిపోవడానికి టైం లేదు. చెప్పండి, నేను దేవుని వాక్యంలో ఎంతగా ఆనందిస్తున్నానంటే పడిపోయడానికి టైం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యు ఆర్ సో ఆక్యుపైడ్. నాకు ఒకసారి ఒక దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, ఆయన ఒక మాట అన్నాడు, నాకు చాలా అద్భుతం అనిపించింది. నేను మామూలుగా అడుగుతాం కదా, అనుభవజ్ఞులు కలిసినప్పుడు అంటాం, సార్ అయ్యగారు ఏంటి ఫలానా ఏంటి, మనం ఎట్లాగా పొరపాటు చేయకుండా ఉండాలి అంటే, ఆయన ఒక మాట అన్నాడు, మనం చేయకుండా ఉండాలంటే ఎప్పుడు ఉండలేము. ఆయన ఒక మాట ఏమన్నా అంటే, దేవుడు నన్ను అంత టైం ఇవ్వలేదు, నాకు అంత పరిగెత్తించాడు. ఐ రియల్లీ థ్యాంక్ లార్డ్. నో, గాడ్ మేడ్ మీ టు రష్. దేవుడు నన్ను ఎంత పరిగెత్తించాడంటే నాకు పడిపోయే టైం దొరకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ మీన్స్ మనము పడిపోతామేమో అనుకున్నప్పుడు పడతామేమో, కానీ మనం పడతాం గురించి కాదు ఆలోచన, మనం పోవడానికి గురించి, సాగిపోవడానికి గురించి. హల్లెలూయా. ఫోకస్ వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వెళ్ళాలంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలా అని మళ్ళీ అవే తప్పులు చేయమని కాదు. సో మరచడం అంటే లీవ్ దోస్ హ్యాబిట్స్ ఆల్సో. చెప్పండి, నేను చెప్పంది కూడా వినేంత స్థితికి ఎదగాలి. అప్పుడు రింగ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వాక్యం వెళ్తున్నా కూడా రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఎంత మజా వస్తుంది.
అప్పుడు మధ్యలో ఏదైనా కాలు నొప్పి వస్తుంది నాకు టైం లేదు నీకు ఆగు, నేను ఆలోచించాలి. నువ్వు అలాగే నువ్వే చెప్తావు నో. లేకపోతే నీకు ఖాళీ టైం ఉందనుకో, ఆ కాలు నొప్పి ఎందుకు వచ్చింది, అది కూడా ఈ టైంలో ఎందుకు వచ్చింది, కడుపులో చిన్న పోటు వచ్చిన ఎందుకు వచ్చిందబ్బా అని దాని మీద ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఇంకా యూట్యూబ్లో చూసినవి వేరే వాళ్ళు చెప్పినవి గుర్తొస్తాయి. ఇలాగే మొదలవుతుంది. మొదట్లో దాన్ని అశ్రద్ధ చేసినాను, ఆ తర్వాత అది ఇదైంది, ఇది అదైంది, అది ఇదైంది అంటే అవన్నీ గుర్తొస్తాయి. హల్లెలూయా చెప్పండి. నాకు ఆ టైం లేదు, నాకు ఉన్నతమైన వాటి మీద ధ్యానించే మనసు ఉంది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్. అలాగా సో మనం అక్కడ ఆలోచిస్తే గో బ్యాక్ టు ది స్క్రిప్చర్. దానియేల్కి సమయం దేని మీద ఉందంట? ఆయన ఫోకస్ చేస్తున్నాడు. ఆయన ఒక్కసారి బుద్ధి నేర్చుకున్నాడు. ఏంటో తెలుసా? దేవుడు దానియేలు ఉండగా నెబుకద్నెజర్కి చెప్పినాడంట భవిష్యత్తు ఏమవుతుంది. 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయనకు పౌరుషం వచ్చింది అప్పటి నుంచి. నేనుండగా ఇంకొకరు తెలియడం ఏంటి భవిష్యత్తు? వాస్తవానికి ఈయన భక్తుడైతే ఈయనకే తెలియాలి కదా. ఆయన అడగలేదు, మరి అడగకపోతే ఎవరికి ఇవ్వడు దేవుడు. దేవుడు బలవంతంగా రుద్దడు. దానియేలు కదా ప్రార్థన చేసేది, దానియేలు కదా భక్తుడు. దేవుడేమో మంచిగా నెబుకద్నెజర్కి ఇచ్చినాడు కళ. ఏంటి భవిష్యత్తులో ఏం జరుగుతుందో 2వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే అంటే అసలు నెబుకద్నెజర్ కళ్ళ చూసి మర్చిపోయినాడు. ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు పనేముంది. కానీ ఆయన తెలుసుకుంటే ఇంకా డేంజర్. అయితే ఆయన చూశాడు కానీ మర్చిపోయినాడు. అప్పుడు పిలిపించినట్ట ఆందోళనతో అందరు జ్ఞానులు, ఎవరు చెప్పలేకపోయాడు. లాస్ట్కి దానియేలు వచ్చి చెప్పాడు. చెప్తున్నప్పుడు ఈయన కూడా బోధ వచ్చింది. ఏంటో తెలుసా? ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు, రాజా మీరు భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందనే ఆశతో చింతతో మీరు పడుకున్నారు. అందుకనే భవిష్యత్తుని బయలుపరిచే దేవుడు మీకు అవి బయలుపరిచాడు. అంటే దేవుడు రెస్పాండ్ అయ్యేది దేనికి? మీ ఆశకి. మీకు ఆశ ఉండాలి, ఏడవడం కాదు. వేరే వాళ్ళు ముందు వెళ్ళిపోతే వెళ్ళిపోని, నీకు ఆశ ఉంటే నీకు వెళ్ళిపోతావు. అంతేకాని వాళ్ళని చూసి వాళ్ళకి ఎందుకు అవుతుంది, వీళ్ళందరికీ బాగా అవుతుంది, నాకెందుకు అవ్వట్లేదు, నో, అది ఇంకా రాంగ్. సో నీ ఆశ, ఫోకస్. అప్పుడు దానియేలు నేర్చుకున్నాడు ఆ పాఠం. ఏంటో తెలుసా? ఇక్కడి నుంచి నేను ఎవరికి రాని అని, ఇంకా నేనే తెలుసుకుంటాను భవిష్యత్తుని. ఓ మీకు రావాలి ఆ పౌరుషం. ఆమేన్. దానికి మీరు ఇల్లీగల్ కాదు, లీగల్. ఎందుకు తెలుసా? మీరు దేవుని యొక్క దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనకి ప్రవక్తలకి సంతానమై ఉన్నారంట. అంటే అర్థమే తెలుసా? ప్రవచించడం అనేది మీ యొక్క డిఎన్ఏలో ఉంది. అంటే మీ జన్మ హక్కు అది. మీరు రాబో సంగతులు తెలుసుకోగలరు. ఏ జన్మ, ఎవరైతే క్రొత్తగా జన్మించారో, దేవుని వాక్యం ద్వారా జన్మించారో, మీకు ఆ కెపాసిటీ ఉంది. ఏ కంటికి కనబడనివి, ఏ చెవికి వినబడనివి, ఏ హృదయంలో ప్రవేశించని సంగతులు తెలుసుకోవడం. లేకపోతే మీకు లోకం తేడా ఏముంది? కెపాసిటీ ఉంది నాలోనండి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు మీ ఆ కెపాసిటీతో? దానికి పని పెట్టట్లే మీరు. సేమ్ ఏంటో తెలుసా? అది మీలో పని చేయాలంటే ఆశపడాలి మీరు. అక్కడ బాగా ఉపవాసాలు ఉండి ప్రేయర్ చేయాలని రాయలేదు. నెబుకద్నెజర్ ఉపవాసం లేడు, అసలు దేవుని సరిగా ఎరగడు. ఇంకా మాట్లాడితే దేవుడు కాని వాటిని పూజించేవాడు. అలాంటి వ్యక్తికి ఒక ఆశ ఉందంటే భవిష్యత్తు ఏమవుతుందో. మరి నీకు వాళ్ళ ఆశగా ఉందేమో, నీదైతే ఆశ సఫలమవుతుందని ఉంది. నీతిమంతుని ఆశ సఫలమవుతుందంట. నువ్వు ఆశపడితే, నువ్వు కూర్చొని అంటే ప్రభువా నాకు తెలుసుకోవాలని ఉంది. అందుకే ఈయన దాన్ని ట్రైన్ చేసుకున్నాడు, తను ట్రైన్ చేసుకున్నాడు. ఏమని ట్రైన్ చేసుకున్నాడు తెలుసా? అనుకున్నాడు ఇప్పుడు ఈజ్ మీ ఆ తర్వాత ఫాస్టింగ్ అని దానికి యాడ్ అవుతాయి, ఆశకి యాడ్ అవుతాయి అని అనుకున్నాడంట. అకార్డింగ్ టు ద వర్డ్ అనండి, వాక్యానుసారంగా 70 సంవత్సరాలు అయిపోవచ్చింది. అంటే ఇప్పుడు మేము ఫ్రీ అయిపోవాలి కాబట్టి నాకు ఎక్కడ ఆన్సర్ దొరుకుతుంది? ఎక్కడికి వెళ్ళాడు మరి? అప్పుడు అవైలబుల్ ఉన్న బైబిల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు ఆయనకు అవైలబుల్ ఉన్నది ఏంటి? ఇర్మియా గ్రంథం ఉంది. తీసుకొని ఏం చేశాడు దాన్ని? చూడండి, నేను గ్రంథం వలన గ్రహించింది. నెక్స్ట్ వచనం, అంతటా నేను గోనె పట్ట కట్టుకుని. ఇప్పుడు దానికి ఫాస్టింగ్ యాడ్ చేశాడంట. ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై. దేనికి ప్రార్థన చేస్తున్నాడు?
డబ్బుల కోసమా? ఉద్యోగం కోసమా? పెళ్లి చేసుకోవడానికా? ఏం చేస్తున్నావు అంటే పెళ్లి కోసం ఉపవాసం ఉన్నా. ఇంకా సన్నగా అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుని దాని తర్వాత ఏమైంది? నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా మహత్యము కలిగిన ఫాలో చేయండి ఈ ప్రేయర్ని. ఆయన ప్రేయర్ చూడండి ఎంత ఇంటెలిజెంట్గా ఉందో. మహత్యము కలిగిన భీకరుడవు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా? మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులను దుష్టులనై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. ఇవన్నీ ఎందుకంటే ఇవి నేర్చుకోవాలని కాదు మీ ప్రేయర్స్. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ కండిషన్లో మేము ఉండడానికి కారణం ఇవి. మేము నీ మాట వినలేదు, అందుకే మా స్వదేశం నుంచి బయటకు వచ్చి మేము పరదేశులుగా ఉన్నాం. నెక్స్ట్ వచనం పోలండి. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములో నెక్స్ట్ వచనంకి వెళ్ళండి 8. ప్రభువా నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగ్గి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణములు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతే. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రం నందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరి. అంటే అర్థమేంటి? ఇక్కడ దేవుడేం చెప్పించట్లేదు, వాళ్ళే చూస్ చేసుకున్నారు ఆ స్థితిని. వాళ్ళు ఒకవేళ దేవుని మాట వినాలనుకుని ఉంటే ఏమైపోయేది? వాళ్ళు ఎప్పుడు దీవెనలో ఉండేవాళ్ళు. ఆమేన్. నౌ హీ ఈస్ కమింగ్ టు ద అండర్స్టాండింగ్. నెక్స్ట్ వచనం. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చు. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యంను అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశాడు. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనంను ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపంను నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనం చేసుకొంచున్నాను. ఇప్పుడైతే మా దేవా దీన్ని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబట్టి ప్రార్థించటలేదు. మా దేవ చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణంను దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమింపుము. ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ నామ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. చాలా మటుకు ఈ ప్రేయర్లో ఉన్నవన్నీ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ఒకటి, మనం ఈ సమయం పాత నిబంధనలో ఉన్నాం. రెండోది, మనము చదువుతున్న విధాన్ని అన్నిటిని బట్టి ఆలోచిస్తే కొన్ని మాటల్లో నువ్వే రప్పించావు నువ్వే తెప్పించావు అంటే దట్ ఈస్ ఎ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. దెన్
ఇవన్నీ చెప్పి ప్రార్థన చేసినప్పుడు నెక్స్ట్ వచ్చిన ఏమైంది? నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపనం చేయుచు ఉంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయంన నాకు కనపడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను హల్లెలూయా. సో ఇదంతా దేనికి వచ్చింది లాస్ట్కి? దాని తర్వాత ఏమైంది చూడండి. నీవు బహు ప్రియుడవు కనుక. నో, ఆయన తను తాను ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆ దూత, ప్రధాన దూత వచ్చి అంటున్నాడంట, నీవు బహు ప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనం చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు ఎప్పుడైతే ఆశపడి మొదలు పెట్టావో అప్పుడే నీకు జవాబు ఇవ్వబడింది. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? ఎంతమంది మీకు అర్థమవుతుంది? కొంచెం లాంగ్ బైబిల్ చదివితే కొంతమంది నిద్రపోతారు మధ్యలో, ఎందుకంటే రోజు అలవాటు లేక. అందుకే మిమ్మల్ని కూడా చదవండి అంటాను నేను. వినండి. ఆయన ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాడో, విజ్ఞాపన చేయడం ప్రారంభించాడో, ఆయనకి ఆ జవాబులు రావడం ప్రారంభించాయి. అందుకే ఇదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. దానియేలు 12:10. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. హల్లెలూయా. అంటే ఎవరైతే తను శుద్ధి చేసుకుంటారో వారు గ్రహిస్తారంట. ఏంటి శుద్ధి చేసే ఏజెంట్? దేవుని వాక్యం. వాక్యం అనే ఉదక స్నానం అని ఉంది బైబిల్లో. అంటే అర్థం తెలుసా? వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు నిన్ను క్లీన్గా పెట్టుకుంటే, అంటే అర్థమేంటి? ఈ హలోక మాలిన్యం అంటకుండా క్లీన్గా పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా? అంటే ఈలోక సిస్టమ్స్ నుంచి వచ్చిన విషయాలు నీకు అర్థం కాకుండా, అంటే అవి నేను ఓవర్ షాడో చేయకుండా, బయట నుంచి వచ్చిన సంగతులు నిన్ను వాటిలో బిజీ చేయకుండా నిన్ను కాపాడుకుంటే వాక్యం ద్వారా ఏమవుతావంట? నీవు గ్రహిస్తావంట. 1 కొరింథీ 15వ అధ్యాయంలోకి వెళ్తే ఏముంది? 51వ వచనంలో, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నా. చెప్పండి, మర్మాలు నా కోసం బయలుపడడానికే ఉన్నాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎవరైతే జెన్యున్గా ఉంటారో ఆ జెన్యున్ వాళ్ళే వీటిని బయలుపరుస్తారు. ముందు కాదు, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు, నీతిమంతులుగా తీర్చబడ్డావు. నీకు ఇంతకుముందు నీ జీవితంతో సంబంధం లేదు. ఇప్పుడు యు ఆర్ కాల్డ్ ఎ సెయింట్. ఎవరు మీరు? పాపులు కాదు, పాపిస్టోళ్ళు, దుర్మార్గులు కాదు. అలా ప్రేయర్ చేయొద్దు, మనం చేయం. ఎంతైనా పాపులమునైనా, దిక్కుమాలిన వారంనైనా, ఇవి మీ పేర్లు కాదు. మీరెవరో తెలుసా? రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం. చెప్పండి, నేను పరిశుద్ధమైన జనం. నా సొంత శక్తిని బట్టి కాదు, దేవుడు నన్ను అలా తీర్చాడు. ఆమేన్. చెప్పండి, ఆయన పరిశుద్ధుడు ఉన్నాడు కాబట్టి నేను కూడా పరిశుద్ధునిగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నౌ యువర్ డ్యూటీ ఈజ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్. మిమ్మల్ని మీరు పవిత్రులుగా ఉంచుకోండి. ఎలా? వాక్యం అనే ఉదక స్నానం ద్వారా. మీ మనస్సాక్షులు ప్యూర్గా ఉంచుకోండి. ఎక్కడ కూడా మీరు ఏదో వాటిలో ఇరుక్కోకుండా. ఆమేన్. అండ్ దెన్ అప్పుడు ఏమవుతుంది? ఆ మర్మాలు మీకోసం పెట్టబడ్డాయి. దానియేలు సమయంలో దాచినవి యోహాన్ గారి సమయంలో ఓపెన్ చేయబడ్డాయి. అవునా కదా? ప్రకటన గ్రంథం అంతా ఏంటి? అసలు దానియేలు గారు ఇచ్చింది, ఇప్పుడు నువ్వు దీన్ని లాక్ చేసి పెట్టాను. ఎవరు విప్పారు దాన్ని? యోహాన్ గారు విప్పారు కదా. అపోస్తలుడైన పౌలు గారు కూడా బయలుపరచబడింది, కానీ ఆయన చెప్పడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అన్నాడు, నాకు పర్మిషన్ ఇవ్వలేదు అని. అది ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది? అపోస్తలుడైన యోహాన్ గారి కొరకు. సో ఆయన మనస్సాక్షి పాడు చేసుకుని ఉంటే ఆయన తను అందుకే హీ ఫోకస్డ్ ఆన్ దాట్. చాలామంది అన్నారంటే, ఈయన పరిస్థితి ఏంది, నీ అంబడు ఉన్నాడు, ఏమొస్తుంది అంటే, ఇతని గురించి నీకెందుకు అన్నాడంటే దేవుడు. ప్రభువారు ఏమన్నాడు? సో దట్ మీన్స్ ఒక సమయం ఉంది, ఎవరికి ఇవ్వబడింది నీకు ఇవ్వడానికి. హల్లెలూయా. నేనంటాను, ఒక్క సమయం కాదు, ఇదే ఆ సమయం.
ఆమేన్. ఎవరికి తెలియంది నువ్వు తెలుసుకోవడానికి, ఎవరు వినని సంగతులు వినడానికి, ఎవరు ఓపెన్ చేయని వాటిని ఓపెన్ చేయడానికి ఇదే సమయం. ఎవరు తవ్వని వాటిని నువ్వు తవ్వి తీయడానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కరువు వస్తే అందరు ఏడవడం మొదలెడితే బావులు తవ్వాడంటే యోసేపు. ఆమేన్. చెప్పండి, నేను ఒక డిఫరెంట్ వంశం నుంచి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను డిఫరెంట్గా ట్రైన్ చేయబడ్డాను. కొంతమంది ఇక్కడ ఉన్నా నాలాగా ఉండరు. అదే ప్రాబ్లం. ఇఫ్ యు ట్రైన్ లైక్ మీ యూ విల్ ఓపెన్ ఎవ్రీథింగ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆహా, చూడండి, ఇది ఒక మార్క్. మీకెందుకు చెప్తున్నాను? మీరు విప్పగలరు కాబట్టి. ఏమన్నాడు అక్కడ? మనమందరం నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఆమేన్. మనందరం నిద్రించాం కానీ అంటాడు, ఆయన నిద్రించాడుగా. మరి నిద్రించిన వాళ్ళతో మాట్లాడాడు, మెలకున్న సజీవంగా ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. అందరితో ఉన్నాడు ఆయన. ఎట్లున్నాడు? ఆయన చెప్పిన మాటలు ఇంకా ఉన్నాయి ఇప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. నో, యూ నీడ్ టు గో మోర్ డీపర్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. నా మనందరం నిద్రించాం కానీ అంటే అర్థం ఏంటి? ఒక జనరేషన్ ఉంటుంది, ఒక సమయం వస్తుంది, అప్పుడు వాళ్ళు ఏమవరు? అందరిలాగా చనిపోరు, సజీవులుగానే ఎత్తబడతారు. అప్పుడు ఎప్పుడు దాని గురించి ఏం చెప్తున్నాడు? నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే. కింగ్ జేమ్స్ బైబిల్లో ఇదే మాట ఎలా ఉంటుంది అంటే, వీ షల్ నాట్ ఆల్ స్లీప్ బట్ వీ షల్ బీ ఆల్ బీ చేంజ్డ్. నెక్స్ట్, in a moment, in the twinkling of an eye, at the last trump. వేరే ట్రాన్స్లేషన్ ట్రంపెట్లు అని రాశారు, ఈయన మాత్రం ట్రంప్ అని రాసి వదిలేశారు. లాస్ట్ ట్రంప్ అంటే అర్థం ఏంటి? రెండోసారి కదా. ఇదే నేను అంతకుముందు చెప్పింది. ఒకసారి వచ్చి కంటిన్యూ అయితే రెండోసారి అనరు, మధ్యలో వెళ్ళిపోయి రావడమే రెండోసారి అంటారు. ఎంత మన తగ్గిపిస్తున్నారు. ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ప్రొఫెటికల్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ తెలుసా? మొదటిసారి ఆయన వచ్చి ఏం చేశారంటే, ఎవరు చేయని పని ఇజ్రాయెల్ కోసం యెరూషలేంని క్యాపిటల్గా హెల్ప్ చేశారు డిక్లేర్ చేయడానికి. దాంట్లో ఆయన చేసిన మూవ్ ఏంటంటే, యుఎస్ ఎంబసీని తీసుకెళ్ళి యెరూషలేంకి మార్చాడు. అవునా కదా? ఇది ఎంతోమంది వాగ్దానం చేసి చేయలేరు, కానీ ఆయన చేశాడు. అది కూడా ఎప్పుడు చేశాడు తెలుసా? ఆయన 2016లో ప్రెసిడెంట్ అయ్యాడు, 2018లో చేశాడు. ఎందుకు రెండు సంవత్సరాలు పట్టింది? ఎందుకంటే 2018కి బాగా వినండి, 2018కి ఇజ్రాయేలుకి 70 సంవత్సరాలు పూర్తయింది దేశంగా ఫామ్ అయ్యి. అంటే ఆయన 2016లో చేయలేడు, 2017లో చేయలేడు. ఎప్పుడు చేయాల్సి వచ్చింది? ఎందుకు 18లోనే? ఎందుకంటే మోషే గారు చెప్పినట్టుగా 90వ కీర్తనలో మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80. అది మీకోసం చెప్పలేదు, మీరు వాయించేసుకోకండి. మీకు ఎంత అయినా 70, 80 అయిపోయిన తర్వాత అలా ఏం మన కోసం రాయమని లేదు దేవుడు వాక్యంలో. ఆయన చెప్పింది ఒక కోడ్. ఆ కోడ్ ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ ఎప్పుడైతే మరలా దేశంగా ఫామ్ అవుతారో అప్పుడు వాళ్ళకి తెలియదు ఓపెన్ చేయడానికి, కానీ మనకు తెలిసి ఇప్పుడు ఓపెన్ చేయడానికి. కానీ అందుకే 70 సంవత్సరాలకే జరిగింది. అంటే ఇంకోటి ఉంది ఏంటంటే 80 సంవత్సరాలకు ఇంకోటి జరగాలి. 80 సంవత్సరాలు వచ్చేసరికి ఇజ్రాయెల్కి కూడా ఇంకోటి జరగాలి. మరి అప్పుడు కూడా ట్రంప్ రావాలి. ఒకవేళ ఆయన 2016లో ఉండి కంటిన్యూ 8 సంవత్సరాలు ఉంటే ఏమేది? 2024కి అయిపోయేది అయింది. హలో, 2024కి అయిపోయేది. అప్పుడు ఏమేది? 80 సంవత్సరాలు పూర్తయ్యేది కాదు ఇంకా. అందుకే ఆయన బయటికి వెళ్ళి, ఇంతవరకు అలా వెళ్ళిన వాళ్ళు ఎవడు మళ్ళీ రాలే, మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆయన పూర్తయ్యేది కూడా 2028కి పూర్తవుతుంది. 29 నెక్స్ట్ ప్రెసిడెంట్ రావాలి, 28లో పూర్తయిపోతాయింది. మీరు ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారు. అంటే ఏం కావాలి ఇప్పుడు? ప్రొఫెటికల్గా అంటే ఇజ్రాయెల్కి ఏదో సంభవించాల్సిన దాంట్లో ఈయన కూడా పాత్ర అయ్యాడు. అందుకే బిబ్లికల్గా మనం అంటున్నాము లాస్ట్ ట్రంప్ అని. ఎందుకంటే అమెరికాలో కూడా ఒకటి ఉంది, 2 సార్లు కంటే ఎక్కువ ప్రెసిడెంట్ ఎవరు అవ్వలేదు. అండ్ దిస్ ఈజ్ ద వెరీ సిగ్నిఫికెంట్ పీరియడ్. ఇదే నేను చెప్పిన తర్వాత నేను మొన్న విన్నప్పుడైతే నేను
అప్పుడు కొంచెం కొంచెం మగత నిద్ర ఉంది, అది కూడా పోయి నేను లేచా స్తుతించడం మొదలెట్టాను. ఆమేన్. ఎందుకో తెలుసా, దేవుడు మనకిచ్చాడు. అది దేవుడు మీకు కూడా ఇవ్వగలడు. కాకపోతే మీకు ఆశ కావాలి, మీకు ఆ ఫోకస్ కావాలి. అలాగ ఫోకస్గా, ఆశగా, ప్యూర్గా, సెయింట్స్గా ఉండాలంటే ఏం చేయాలి? 7 things రాసుకోండి. నెంబర్ 1, ఇదేమో ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, అది మీకు చెప్పి నేను ఐ విల్ సెండ్ యూ టుడే. చెప్పండి, మనకి ప్రార్థించడం అంటే ఇష్టం ఉండాలి. రాసుకోండి. నెంబర్ 1 ఏం కావాలి? ప్రార్థించడం అంటే ఇష్టం ఉండాలి అనండి. నెంబర్ 2, ఆత్మలో చూడడం అనే అలవాటు ఉండాలి. ఏంటండి? ఎలా చూస్తాం ఆత్మలో అంటే? హలో, కొంతమంది ఆత్మ చూడండి కళ్ళు మూసుకొని ఉన్నాం అనుకుంటాడు. ఏం చేస్తున్నాం అంటే ఆత్మలో చూస్తున్నాను. కళ్ళు మూసుకునే చూడక్కర్లేదు, కళ్ళు తెరిచి కూడా చూడొచ్చు. అంటే అర్థమైంది, ఇట్ ఈస్ ఎస్పెషల్లీ యూ హ్యావ్ ట్రైన్డ్ యువర్ స్పిరిట్. అంటే అర్థమేంటి? కనబడుతున్నవి కాదు, వెలుచూపుతో కాదు, విశ్వాసం ద్వారా చూడడం. వాక్యం చెప్పింది కాబట్టి చూడడం, వాక్యం ఎలా చెప్తుందో అలా చూడడం అనే ట్రైనింగ్ చేసుకోవాలి మనం. ఒక సంగతితో మాడుతున్నప్పుడు నీ కన్నులకు నేను ఇస్తున్న కాటుక కొనుక్కున్నాడు అంటే అర్థమేంటి? నీ ఐస్ సరిగ్గా చూడడానికి హెల్ప్ చేసి దాన్ని కొనుక్కున్నాను కదా. మనం కూడా వాక్యం మీద ఆధారపడి చూడడం నేర్చుకోవాలి. లోకం ఏం చెప్తుంది అది కాదు, న్యూస్ ఏం చెప్తుంది అది కాదు. వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ సెల్ఫ్ టు సీ ఇన్ ద స్పిరిట్. ఆమేన్. అన్నిటినీ, అందుకే త్వరపడి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను ఏం చేయాలంట? పరీక్షించడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కొన్నాళ్ళ క్రితం మీరు అందరూ తెలుసు కదా, కోవిడ్ టైంలో ఏం చేశారు? వ్యాక్సిన్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి గొప్ప గొప్ప నాయకులు కూడా వ్యాక్సిన్ వేసేసుకున్నట్టు చూపించారు టీవీలో. నాకు అది జరుగుతుంది అక్కడ, దేశాన్ని నడిపించే వ్యక్తి వేసుకున్నట్టు చూపించారు. ఇట్లా అతను కూడా వేసుకున్నాడు. చూడగానే అన్నాను ఇది ఫేక్ అన్నాను. అక్కడ మీటింగ్లో ఉన్నాను. ఈరోజు చూపించిన వీడియో అంతా ఉట్టిదే. ఐ డోంట్ థింక్ దాంట్లో అదే మెటీరియల్ ఉందని. దానికి ఎవరు ఏం చెప్పలేకపోవచ్చు ఇప్పుడు, కానీ ఐ అండర్స్టూడ్ దట్. ఆమేన్. అండ్ దాని తర్వాత దాని గురించి ఎవరు ప్రస్తావన చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. అంటే ఇంకా దాని విషయం తీసేశారు అక్కడ. ఎందుకు? బికాస్ దట్ వాజ్ నాట్ రైట్. అంటే మనకి చూసినవన్నీ కరెక్టేమో అన్నట్టు ఉంటే ఎట్లా? అదృశ్యమైనవి నిదానించి చూసే అలవాటు ఉండాలి. చెప్పండి. నెంబర్ 2, మనం ఆత్మలో చూసే అలవాటు ఉండాలి. ఆత్మలో వివేచన కలిగి ఉండాలి. ప్రతిదాన్ని పరీక్షించే అలవాటు ఉండాలి. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఎ ట్రూ సెయింట్. త్వరపడి అన్ని నమ్మక ప్రతిదాన్ని పరీక్షిస్తారు వాళ్ళు. నెంబర్ 3, ఇతరులని దేవుని కొరకు సంపాదించే వాళ్ళుగా ఉంటారు. ఇవి మీలో చెక్ చేసుకోవాల్సిన పారామీటర్స్. ఇవి వచ్చి మేము రావడమే కష్టమని కాదు, మీరు ఇతరులను సంపాదిస్తుంటారు, దానికోసం అన్ని ఎఫర్ట్స్ చేస్తుంటారు. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో అయితే సంఘానికి, సెల్ గ్రూప్స్ అయితే సెల్ గ్రూప్లోకి అవసరమైనట్టు ఎక్కడైతే ఏ విధంగా అయితే సుమారుతో మనుషులు తీసుకొస్తారు, అక్కడి నుంచి సంఘంలో వారిని చేరుస్తారు. నెంబర్ 4, దేవుని యొక్క ఇల్లు విషయంలో, మందిరం విషయంలో ప్యాషనేట్గా ఉంటారు. చాలా ఆశతో ఉంటారు. ప్యాషనేట్ అంటే అర్థమేంటి? రగులుతున్న ఆశ అన్నమాట. మంట ఉంటుంది మీకు దేవుని మందిరం పట్ల, దేవుని పరిచర్య పట్ల. అది మీ సైన్. మీకు లేదనుకోండి, పెంచుకోండి, లేదంటే యు ఆర్ ఇన్ ఎ ప్రాబ్లం. బైబిల్ ఏముంది తెలుసా? వాక్యంలో రాయబడింది, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. హల్లెలూయా. కొంతమంది చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళు ఏ విధంగా మందిరానికి వస్తే చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కొంతమందికి ఎప్పుడెప్పుడు రీజన్ దొరుకుతుంది అన్నట్టుంటారు. అదే ఆఫీస్లోకి అలాంటి రీజన్ ఉంటాయా? తలనొప్పి వచ్చినా, ఏదొచ్చినా దుమ్మ కొడతారు ఆఫీస్కి. మాట్లాడట్లేదు ఇప్పుడు. 5వది, దేవుని విషయాలకి ఆకర్షించబడతారు. వాక్యపు డిస్కషన్ వస్తే ఆకర్షించబడతారు. కొంతమంది ఏమంటారు తెలుసా? ప్రేయర్ అయిపోయిన తర్వాతకి అన్నది అయిపోయిందిగా ప్రార్థన, ఇంకెందుకు? ఎవరైనా వాక్యం ఆడుతున్నాకో అయిపోయిందిగా, పైన తినేటప్పుడు వేరే మాటలు మాట్లాడాలి కదా. ఇంకా 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 బైబిలేనా? ఎక్కువ కూడా మంచిది కాదు అంటారు కొంతమంది. ఇవి ఎక్కడి నుంచి దొరికే వాళ్ళకి. చెప్పండి, నేను దేవుని విషయాలకు ఆకర్షించబడతాను. 6వది, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ ద్వేషం ఉండదు, వాళ్ళ సహోదరులను ప్రేమిస్తారు.
వైరాలు ఉండవు వాళ్ళకి. ఇదే సైన్ వాళ్ళు నిజమైన భక్తులంటే. అది నీలో ఉన్నాయో చూసుకోవాలి, ఇతరులు కూడా నేర్పించాలి. ద్వేషాలు ఉండవు వాళ్ళకి. దేవుని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు, దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు, దేవుని సంగతులు ఆసక్తి ఉన్న వాళ్ళతో తిరుగుతారు. ఆమేన్. చివరిగా 7వది ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదాం. లెట్స్ సే ఆల్ ది 7 అండ్ ప్రే. ఓకే. ఏంటి 7? నెంబర్ 1 చూసి చెప్పండి. నేను ఏమన్నా ఎగ్జామ్ పెట్టానా? కొంతమంది అంటారు యూ కెన్ సే వైల్ లుకింగ్. రాసుకున్నది చూసి చెప్పండి. నెంబర్ 1 ఏంటి? ప్రార్థించడాన్ని ఇష్టపడతారు. ప్రార్థన అనగానే దాంట్లోకి వచ్చేస్తారు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన పెట్టారంటే ఏం చేసి అమ్మో అంటారా? ఇప్పుడు మనం ఇంకొక 1 అవర్ ప్రేయర్ చేస్తామంటే ఏం చేస్తారు? చిన్న బ్రేక్ ఇవ్వండి, మేము మళ్ళీ కలుస్తామంటారా? యూఆర్ రెడీ. బైబిల్ ఏమో తెలుసా? కొంతమంది అంటారు ఎంతసేపు ప్రేయర్ చేయాలి. ఎంతసేపు ప్రేయర్ అండి? వాక్యం మెలకువగా ఉండి ప్రార్థించాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? మీరు నిద్రపోయినా మీ లోపల ప్రార్థన నడుస్తూ ఉంటుంది. అప్పుడు పీడకలు ఎక్కడి నుంచి వస్తాయి? కొంచెం ప్రేయర్ చేయండి అయ్యగారు, నాకు పీడకలు వస్తున్నాయి. మరి మెలుకున్న సమయంలో ఏం చేస్తే దాన్ని బట్టే వస్తాయి. అంతే కదా? వాక్యం ఏముంది? దినమంతా నువ్వు చేసిన దాన్ని బట్టి రాత్రి స్వప్నాలు పుడతాయి. అంటే స్వప్నములు దేని నుంచి వస్తాయంట చెప్పండి? నాకు పీడకలు వచ్చే ఛాన్స్ లేదు. నాకేం కళలు వస్తాయి తెలుసా? కళల్లో కూడా నేను వాక్యం చెప్తూ ఉంటాను. కళల్లో కూడా నేను ఎక్కడో మీటింగ్లో ఉంటాను. కళల్లో కూడా పెద్ద చర్చ్ కడతా ఉంటాను. హలో, మీరు వింటలేరు. కళల్లో కూడా డబ్బులు వస్తుంటాయి నాకు. కొంతమంది అంటారు అదే పాస్టర్ గారు, నా ప్రాబ్లం కళలోనే వస్తున్నాయి. కళలో వస్తే మరి నిజం కూడా తెచ్చుకోవచ్చు. ఆమేన్. ఎస్, హల్లెలూయా. చెప్పండి, ప్రార్థన చేయడంలో నేను ఇష్టంగా ఉంటాను. దట్ ఈస్ అ సైన్. లేకపోతే ట్రైన్ చేసుకోండి మిమ్మల్ని. నెక్స్ట్ ఏంటంటే ఆత్మలో చూడడం లేదా ఆత్మలో విచక్షణ కలిగి ఉండడం, ఆత్మ సంబంధంగా అన్నింటినీ కనిపెట్టడం అనే అలవాటు ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ 3వది ఏంటండి? ఎందుకు ఇన్సార్లు అడుగుతున్నాను? అడిగిసార్లు ఎన్ని మంది అయినా తేండి. ఫస్ట్ ఎవ్రీ వీక్ యూ షుడ్ హ్యావ్ ఎ టార్గెట్. అది ఎవ్రీ డేగా మారాలి. మీకు ఒక గొప్ప దైవజన్ ఉన్నాడు. ఆయన గొప్ప దైవజన్ కాలే ముందు నుంచే, పేరు బయటకు వచ్చి మనం గొప్ప దేవుడు అంటాం. ఆయన ఆశ ఏముండిందంటే తెలుసా? రోజుకు ఒక్కరినైనా నేను దేవుని కొరకు సంపాదించాలి, ఒక్కరికైనా దేవుని గురించి చెప్పాలి. అలా మొదలైందంట ఆయన ఆశ. అది కూడా ఒక చిన్న నౌకర్గా, ఒక చిన్న ఎంప్లాయీగా, పనివాడిగా పనిచేస్తున్నాడంట. అలాంటి ఆయనకు వచ్చిన ఆశ అది. అలాంటి ఆయన మీటింగ్ పెడితే లక్షలాది మంది వచ్చేంత గొప్ప దైవజనుడు, అంత భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన ఏ ప్రాంతంలో వెళ్తే, ఆయన ట్రైన్లో కూర్చున్న, బస్సులో కూర్చుని అక్కడ ఉంటే సడన్గా అందరూ ఏడవడం మొదలెట్టేవాళ్ళండి. చుట్టూను సడన్గా ఎవరో ఒకరు ప్రేయర్ చేయడం ప్రారంభించేవాళ్ళు. అప్పుడు అనేవాళ్ళంట, అయితే డిఎల్ మూడీ గారు వచ్చినట్టున్నారు ఇక్కడ. ప్రైజ్ లార్డ్. సడన్గా ఎవరికో ఉన్నట్టుండి స్తుతించాలని, ప్రార్థించాలని ఆశ వచ్చేసేదంట. ఎందుకు ఇలా సడన్గా అంటే ఒక డిఎల్ మూడీ గారు వచ్చినట్టున్నారు ఇక్కడ అంటే ఆయన ఆశ చిన్నదే మొదలైంది, కానీ అలా మనుషులు సంపాదిస్తూ పోయింది. వేల మంది ప్రభు కొరకు సంపాదించారు. నాతో మీరున్నారా? ఆశ పెట్టుకోండి. వాక్యం ఏమని తెలుసా? 10 మంది మీ కొంగు పట్టుకొని వచ్చేస్తారు. ఆ 10 మంది రెడీగా ఉన్నారు, మీరు ఎతకాలి, ఫస్ట్ పట్టుకోవాలి. అంటే వెళ్ళి సతాయించక్కలే, వాళ్ళ అవసరతల్లో మీరు అద్భుతంగా మారాలి, మీరు ఒక సూచనగా మారాలి, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. నెక్స్ట్ ఏంటి? అంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి. అంటే
ఎక్కడ మొదలవుతుంది అది? అంటేనా? అర్థమైంది నాకు. ఫస్ట్ స్టార్ట్స్ విత్ వెన్ యూ కమ్. వచ్చే దాంట్లో ఉంది, వెళ్ళేటప్పుడు ఉన్నది. సో నీ ఇన్వాల్వ్మెంట్, అవునా కదా? నెక్స్ట్ దాని అర్థం అయ్య బాబోయ్ చెప్పండి. ఏం చేయగలం మనం? దేవుని యొక్క సంగతులకు ఆకర్షించబడడం అంటే ఏంటి? ఇక్కడి వరకు విన్నాము, ఇది వదిలేయడం కాదు, దీని గురించి ఇంకా ధ్యానించడం. దానియేలు మనకు ఎగ్జాంపుల్గా ఉన్నాడు. నేను చదివాను, విన్నాను, అలాంటి వ్యక్తిగా నేనే ఉండాలి. ప్రభువారు అన్నాడు, నేను దేశాన్ని చూడగా ఆ సందులో నిలబడి విజ్ఞాపన చేసేవాడు నాకు కనబడలేదని. ఓ నేను నీ పని తీసుకున్నాను. నా ఫ్యామిలీ రక్షించబడే వరకు నేను వదలను ఈ ప్రార్థన. మీలో కొంతమంది మీ ఫ్రెండ్స్ని మీరే మోసం చేస్తున్నారు, దేవుని గురించి చెప్పకుండా. వాళ్ళని మోసం చేస్తున్నారు మీరు. యు ఆర్ యాక్చువల్లీ చీటింగ్ దెమ్. రేపు వాళ్ళు విడవబడి శ్రమలు పడితే మీ వల్లనే. ఎందుకు తెలుసా? మీరు నకిలీ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వాళ్ళతో. ఎందుకు తెలుసా? దేవుని గురించి చెప్పకుండా మీ ఐడెంటిటీ దాచి వాళ్ళగా నటిస్తున్నారు. అదే నకిలీ ఫ్రెండ్షిప్. మీరు మీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, మీ చుట్టాలను కలిసినప్పుడు దేవుని గురించి మాట్లాడకుండా దాచి మీరు చీట్ చేస్తున్నారు. నేనైతే అమ్మో నిజమే, మీరు వాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళతో తిరిగి మోసం చేస్తున్నారు వాళ్ళు. మీరు మళ్ళీ ప్రేయర్ చేస్తే, ప్రభా తొందరగా వచ్చాను ఈ పాడు లోకంలో నేను ఉండనంట. అందుకే దేవుడు పెట్టింది. మరి ఆయన ఆశ ఏంటో తెలుసా? అందరు రక్షించబడాలి. సత్యం గురించిన జ్ఞానం. కొన్నిసార్లు నేను ఎవరైనా మాడుతుంటే అలా కొంతమంది అంటారు, వదిలేండి సార్, వదిలేండి. నేను వదిలేను. ఎలా వదిలేస్తాను? నాలో మంటుంది. సో దేవుని యొక్క సంగతుల గురించి ఆకర్షించబడాలి. తర్వాత దేవుని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తాం, సహోదరులను ప్రేమిస్తాం. అండ్ చివరిగా మనం ఆత్మ సంబంధమైన మనసు కలిగి. ఆత్మ సంబంధమైన మనసు అంటే వాక్యం ద్వారా సిద్ధపడిన మనసుగా ఉంటుంది. చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం, థ్యాంక్స్ చెప్దాం దేవునికి. ప్రభువుని స్తుతిద్దాం, నోరు తెరిచి తీర్మానం చేద్దాం. మీరు నిజంగా భక్తులే, నేను నమ్ముతున్నాను. సో ప్రే, ఎంజాయ్ ప్రేయింగ్. సో స్టార్ట్ నౌ. మనం విసిగిపోం ప్రార్థించడంలో, కునుకుపడం. పక్కన వాళ్ళ వైపు చూడొద్దు, పక్కన వాళ్ళు ప్రేయర్ చేస్తున్న లేదు చూడొద్దు. యూ డోంట్ నీడ్ టు బి ఇన్విజిలేటింగ్. నేను ఎవరు ఇన్విజిలేటర్గా పెట్టలే ఇక్కడ. ప్రే 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 థ్యాంక్ హిమ్. లవ్ టు ప్రే. అందరు రక్షించబడ్డానికి, అన్ని విషయాల్లో చేంజెస్ తేవడానికి దేవునికి ఆ శక్తి ఇచ్చాడు, ఆ సామర్థ్యం ఇచ్చాడు. ఎంజాయ్, డూ థింగ్స్. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. When you are going ఇక్కడి నుంచి నువ్వు జయించిన వారిగా వెళ్తున్నావు, విక్టరీ మార్చ్ చేయడానికి వెళ్తున్నావు. రిమెంబర్ మై వర్డ్స్. ఏది మీకు ఏమాత్రం హాని చేయదు. వాక్యంలో నేను మీకు అధికారం ఇచ్చాను పాములను తేలను చొక్కడానికి. వాట్ ఎవర్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ, దాని అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని. యూ హ్యావ్ power over enemies, every kind of distractions and deceptions. అపవాది తీసుకొచ్చే ప్రతి వేసే అగ్ని బాణాలు ఆర్పివేసే శక్తి మీకుంది. అట్టి విశ్వాసం మీలో ఉంది. అంతేకాదు, ఆర్పడమే కాదు, మీరు తిరిగి ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కట్ చేసే వాక్యం అనే ఖడ్గం మీలో ఉంది. మీరు మాట పలికినప్పుడు మార్పులు వస్తాయి. సో మేక్ ష్యూర్ మీ సొంత రక్షణ కాపాడుకోండి. వర్క్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత మీకున్న కెపాసిటీని బట్టి మీరు పని చేయండి. మీరు ఆశగా పనిచేస్తుంటే దేవుడు మీ యొక్క సామర్థ్యాన్ని పెరిగే దాన్ని బట్టి ఆయన మీ పనిని కూడా పెంచుతాడు. మీ యొక్క సరిహద్దుల్ని విశాలపరుస్తాడు. మీరు ఇన్ఫ్లుయెన్స్ ఏరియాస్ని పెంచుతాడు. మీ కెపాసిటీ పెరిగే కొద్దీ మీరు ఇంకా విస్తారంగా పనిచేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను దేవుని యొక్క భక్తుడిని అంటే అర్థమైంది. యు ఆర్ ఎ సెయింట్. నేను పరిశుద్ధుని
అంటే ఒక పని మీద ఉన్న పరిశుద్ధిని, పరిశుద్ధత ఉన్నదే పని కొరకు. యు ఆర్ సెట్ అపార్ట్ ఫర్ ఎ రీజన్, యు ఆర్ ప్యూరిఫైడ్ ఫర్ ఎ రీజన్. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఫాదర్ ఐ థ్యాంక్ యూ. కృతజ్ఞతాస్తుతులు. ఈ దినము ఇక్కడ వారందరిలో ఎవ్రీ హిండరెన్సెస్ తొలగిపోయినందుకే వందనాలు. వారిలో ఉన్న ప్రతి అవకతవకలని సరిచేయబడినందుకే వందనాలు. వాక్యం ద్వారా వారి సిద్ధ మనస్సులోకి వచ్చినందుకే వందనాలు. ఈ దినం మొదలుకొని వారు ఇలాంటి స్థాయిలో ముందుకు వెళ్ళడానికి, ముందుకి పై స్థాయికి వెళ్ళడానికి సిద్ధపడినందుకే వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీ పరిచర్యకే మేము అప్పచెప్పుకుంటున్నాం. ఇది మొదలుకొని ముందున్న దినాలన్నింటిలో కూడా ఎఫెక్టివ్గా ఉండడానికి, ఫలవంతంగా పనిచేయడానికి, బహుగా విస్తరించడానికి, అన్నిటినీ లోపరిచి అన్నిటికీ పైగా పనిచేయడానికి ఇక్కడ వారందరిలో వాక్యం కార్యం జరిగిస్తున్నందుకే వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. మీరు ఎక్కువ కృపను మాకు ఇచ్చినందుకే వందనాలు. ఈ దినం అందరిలో ఆ కృప విస్తరిస్తున్నందుకే వందనాలు. అనేకుల్ని వారు సంపాదిస్తారు. వారు వెళ్ళినప్పుడు వారి యొక్క మాట ద్వారా, వారి చేత జరిగే సూచక్రియల ద్వారా అనేకుల్ని ఎందుకు విశ్వాసం ఉంచబోతున్నందుకే, అనేకులు వారు తిరిగి నీ వైపు వస్తున్నందుకే వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. ఇక్కడ వారందరిని ఒక సూచనగా, ఒక అద్భుతంగా మీరు చేసినందుకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువుని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులైతే ఒక నిమిషం దేవుని థ్యాంక్స్ చెప్పండి, స్తుతించండి. గ్లోరీ టు లార్డ్ జీసస్. లేగా బహాస్ కొరబోన్ లిబాంట్. కమ్ ఆన్, స్పీక్ ఇన్ టంగ్స్, స్పీక్ ఇన్ టంగ్స్, స్పీక్ ఇన్ టంగ్స్. ఎస్, మీరు విన్నవన్నీ మీరు ఫలించాలి, స్థిరపడాలి. లేగ్రా బాస్ సకచల బలిరా బహాసో ప్రదు లిబారానో గో సెలబ్రాంతెలే బలికనాస్కిరే బాంతెలే రోస్ లే ఫ్రకాసతిల బలకోస. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Glory. మనం నీరసపోవడానికి లేము. ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. ఇదే సెలబ్రేషన్తో బయటికి వెళ్తాం. వెళ్ళిన ప్రతి చోట అన్ని సమాప్తి చేస్తాం, ముగింపు చేస్తాం, అన్నిటినీ సఫలం చేస్తాం, అన్నిటి యొక్క కోత తీసుకొస్తాం, విస్తారమైన పంట మోసుకొని వస్తాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.